హాయ్ ఎవ్రీవన్. ఐ హోప్ యూ ఆల్ వాచ్ ద ప్రీవియస్ వీడియో రైట్. సో ఈ క్లాస్లో మనం ఇంజిన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇంజిన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇంజిన్ ఈజ్ ఏ మెషిన్ డిజైన్ టు కన్వర్ట్ ఎనర్జీ ఇంటూ యూజ్ఫుల్ మెకానికల్ మోషన్. అంటే ఇంజిన్ అనేది శక్తిని ఉపయోగకరమైన మెకానికల్ మోషన్గా మార్చడానికి రూపొందించబడిన ఒక యంత్రం అన్నమాట. ఓకే, సో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్స్, ఓకే, ఇవన్నీ మనకి హీట్ ఇంజిన్లు అనమాట. అంటే ఇంధనాన్ని మండించి వేడిని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా మనకి మోషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే చలనం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే ఇది ఒక కంబషన్ ఛాంబర్లో యంత్రం మరియు ఎయిర్ అనేది కలిసి మండే ఒక ఇంజిన్ అనమాట. ఓకే, కంబషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనం కలిగిన వాయువులు విస్తరించి ఇంజిన్లోని పిస్టన్ల వంటి భాగాలపై నేరుగా మనకి ఫోర్సెస్ని ప్రయోగిస్తాయి అనమాట. అంటే బలాన్ని ప్రయోగిస్తాయి. ఇది ఒక సెటన్ దూరం వరకు మాత్రం కదలడం ద్వారా ఉపయోగకరమైన మెకానికల్ ఎనర్జీ అనేది ఉత్పత్తి చేస్తుంది అనమాట. సో దట్ మనకేంటి ఆటోమొబైల్ ఇంజిన్లు అన్నీ ఐసీ ఇంజిన్స్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. ఓకే, అలాగే ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది తన ఆపరేటింగ్ ప్రెజర్ ఇంజిన్లోనే ఇంధనాన్ని నేరుగా మండించడం ద్వారా పొందుతుందన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి పెట్రోల్ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్, ఇవన్నీ మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, అలాగే ఐసీ ఇంజిన్లు అనేవి చాలా నాణ్యమైన ఇంధనం అనేది అవసరం. ఇది చాలా తక్కువ సమయంలో అంటే లిమిటెడ్ స్పేస్లో అంటే పరిమిత స్థలంలో వేడిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం అనేది సమానంగా మండడం అనేది చాలా ముఖ్యం. ఓకే, సో అలాగే ఐసీ ఇంజిన్ల ప్రధాన ప్రయోజనం ఏంటి అంటే ఇవి హై పవర్ డెన్సిటీ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే మనకి చిన్న ఇంజిన్ కూడా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్తో పోలిస్తే ఐసీ ఇంజిన్లో ఉష్ణోగ్రత మరియు ప్రెజర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఐసీ ఇంజిన్లు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లు అనేవి ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ల కంటే వేడిని మరియు ప్రెజర్ని బాగా తట్టుకోగల పదార్థాలతో తయారు చేయబడతాయి అన్నమాట. అలాగే ఐసీ ఇంజిన్లు ఈసీ ఇంజిన్ల కంటే బరువు తక్కువగా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఐసీ ఇంజిన్లను ఈసీ ఇంజిన్ల కంటే చౌకైనవి, అంటే వెరీ చీపర్ దెన్ ఈసీ ఇంజిన్స్ అనమాట. ఓకే, ఐసీ ఇంజిన్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఈసీ ఇంజిన్ గురించి తెలుసుకుందాం. అంటే ఈసీ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది ఒక హీట్ ఇంజిన్. దీనిలో వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే పనిచేసే ద్రవం అనేది మనకి ఎక్స్టర్నల్ సోర్స్ వద్ద జరిగే కంబషన్ ప్రాసెస్ ద్వారా వేడి చేయబడుతుంది అనమాట. సో ఈ ఫ్లూయిడ్ అనేది వ్యాకోచించి ఇంజిన్ యొక్క మెకానిజంపై పనిచేయడం ద్వారా మనకి మోషన్ మరియు ఉపయోగకరమైన పని అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. అలాగే మనకి ఎక్స్టర్నల్ ఇంజిన్ వెలుపల ఇంధనాన్ని మండించి, ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఐసీ ఇంజిన్కి ఈసీ ఇంజిన్కి తేడా. ఐసీ అంటే ఇంటర్నల్గా. ఓకే, సో ఇది టోటల్గా ఒక ఇంజిన్ అంటే ఇంటర్నల్గానే మనకి కంబషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక ఇంజిన్ అంటే ఎక్స్టర్నల్గా మనకి కంబషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అది మనకి నేమ్ ఇట్స్ ఆఫ్ సేస్ కదా. ఓకే, సో ఐసీ అంటే ఇంటర్నల్ కంబషన్, అంటే ఇంటర్నల్గా కంబషన్ జరుగుతుంది. ఈసీ అంటే ఎక్స్టర్నల్ కంబషన్ అనమాట, అంటే ఎక్స్టర్నల్గా కంబషన్ అనేది జరుగుతుంది అనమాట. సింపుల్. ఓకే, సో ఈ ఈసీ ఇంజిన్ అంటే ఏంటంటే ఇంజిన్ వెలుపల ఇంధనాన్ని మండించి ఆ వేడిని ఆపరేటింగ్ ఫ్లూయిడ్ను వేడి చేయడానికి ఉపయోగిస్తుంది అనమాట. ఇది తర్వాత ఇంజిన్ను నడపడానికి ఉపయోగపడుతుంది. స్టీమ్ ఇంజిన్లు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఈసీ ఇంజిన్ అనమాట. ఓకే, స్టీమ్ ఇంజిన్లు చాలా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, కానీ అలా పనిచేయడానికి అవి పెద్ద పరిమాణంలో ఉండాలన్నమాట. అందుకే ఇవి స్థిర విద్యుత్ ఉత్పత్తికి బాగా సరిపోతాయి అన్నమాట. అంటే స్టాటిక్ పవర్ జనరేషన్కి ఎక్కువగా యూజ్ అవుతాయి. ఓకే, సో దాదాపు అన్ని ఆధునిక విద్యుత్ కేంద్రాలు స్టీమ్ టర్బైన్లపై ఆధారపడి ఉంటాయి, కానీ వీటికి ఎక్కువ నిర్వహణ అవసరం మరియు ప్రారంభించడానికి ఎక్కువ సమయం కూడా పడుతుంది అనమాట. ఐసీ ఇంజిన్ లాగా మనకి కాకుండా వీటిని త్వరగా ప్రారంభించడం లేదా ఆపడం అనేది సాధ్యం కాదు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే,
ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ని కింద విధంగా మనం విభజించవచ్చు. ఓకే, సో అందులో ఫస్ట్ రెసిప్రోకేటింగ్ ఇంజిన్స్, నెక్స్ట్ రోటరీ ఇంజిన్స్ అనమాట. సో రెసిప్రోకేటింగ్ ఇంజిన్స్లో మనకి స్పార్క్ ఇగ్నిషన్స్ అంటే పెట్రోల్ ఇంజిన్స్ మనం యూజ్ చేస్తాం కదా, బైక్స్కి ఇలాగ కార్స్ కూడా పెట్రోల్ ఇంజిన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ స్పార్క్ ఇగ్నిషన్ అనమాట. అందులో మళ్ళీ సబ్ కేటగిరీ ఏంటి, 2 స్ట్రోక్ ఇంజిన్స్, 4 స్ట్రోక్ ఇంజిన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్స్ అనమాట, అంటే డీజిల్ ఇంజిన్స్. ఇవి టెర్మినాలజీ గుర్తుంచుకోవాలి. ఓకే, సో పెట్రోల్ ఇంజిన్స్కి మనం ఏమని పిలుస్తాం అని కూడా అడుగుతాడు, అలాగే డీజిల్ ఇంజిన్స్ని మనం ఏమని పిలుస్తాం అని కూడా అడుగుతారు అనమాట. సో ఇవి గుర్తుంచుకోవాలి. కంప్రెషన్ ఇగ్నిషన్ అంటే డీజిల్ ఇంజిన్, స్పార్క్ ఇగ్నిషన్ అంటే పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఓకే, సో దీని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఎందుకు అలా పిలుస్తాం అనేది. నెక్స్ట్ ఇందులో కూడా సబ్ కేటగిరీ 2 స్ట్రోక్ ఇంజిన్స్ అండ్ 4 స్ట్రోక్ ఇంజిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో కొన్ని ఇంజిన్ టెర్మినాలజీస్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది కంబషన్ ఛాంబర్ అనమాట, అంటే కంబషన్ అంటే మండడం అనేది జరుగుతుంది, ఇంధనం అనేది ఇక్కడ. ఓకే, కంబషన్ ఛాంబర్. ఇది పిస్టన్కి మనం ఇక్కడ రింగ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పిస్టన్కి ఇది క్రాంక్ షాఫ్ట్. ఓకే, దీనికి మనం రొటేషన్ మోషన్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్రాంక్ షాఫ్ట్కి ఈ పిస్టన్కి రెండిటికి కనెక్ట్ చేసేలాగా ఒక కనెక్టింగ్ రాడ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో. సో దట్ ఏంటి, క్రాంక్ షాఫ్ట్ యొక్క రొటేషన్ మోషన్ని మనకి పిస్టన్కి లీనియర్ మోషన్ అంటే రెసిప్రోకేటింగ్ మోషన్గా మారుస్తుంది అనమాట. ఓకే, సో దట్ మనకి పిస్టన్ అనేది పైకి కిందకి అలా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ కొన్ని టెర్మినాలజీస్ చూద్దాం. ఇక్కడ టీడీసీ అని ఉంది కదా, టాప్ డెడ్ సెంటర్ అనమాట. ఓకే, సో అంటే పిస్టన్ టాప్ సర్ఫేస్ అనేది పిస్టన్ క్రాంక్ షాఫ్ట్కు అత్యంత దూరంగా ఉన్నప్పుడు, ఇది క్రాంక్ షాఫ్ట్ కదా. ఓకే, సో ఇదే క్రాంక్ షాఫ్ట్ అంటే. ఓకే, సో క్రాంక్ షాఫ్ట్కి ఎంత దూరంగా అంటే మ్యాక్సిమం దూరం అనుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం దూరంగా ఉన్నప్పుడు క్రాంక్ మరియు పిస్టన్ యొక్క స్థానాన్ని మనం టీడీసీ అని అంటాం అనమాట. ఓకే, సో టాప్ సర్ఫేస్, పిస్టన్ యొక్క టాప్ సర్ఫేస్ ఎంతవరకు ఉంటుందో ఆ పై అప్పర్ పొజిషన్ మనం టీడీసీగా మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, సో అలాగే బీడీసీ అంటే బాటమ్ డెడ్ సెంటర్ అనమాట. పిస్టన్ క్రాంక్ షాఫ్ట్కు అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు, అంటే క్రాంక్ మరియు పిస్టన్ యొక్క స్థానాన్ని మనం బీడీసీ అని అంటాం అనమాట. ఓకే, సో అంటే ఈ పిస్టన్ టాప్ సర్ఫేస్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇది బీడీసీ అవుతుంది అనమాట. ఓకే, సో అంటే ఇది రొటేషన్ ఇలా అవుతున్నప్పుడు ఈ కిందకి వస్తేనే కదా ఇది ఈ పొజిషన్కి వస్తుంది పిస్టన్ టాప్ సర్ఫేస్. ఓకే, సో దట్ మనకి ఇది బీడీసీ అవుతుంది అనమాట. గాట్ ఇట్. పిస్టన్ టాప్ సర్ఫేస్ను మనం కన్సిడర్ చేసుకోవాలి టాప్ టీడీసీకి బీడీసీకి. ఓకే, సో స్ట్రోక్ అంటే ఏంటి, ఈ టీడీసీకి బీడీసీకి మధ్యలో ఉండే దూరం, దాన్ని స్ట్రోక్ అని అంటాం అనమాట. ఇది క్రాంక్ షాఫ్ట్ ద్వారా నియంత్రించబడుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ స్ట్రోక్. సో టాప్ డెడ్ సెంటర్కి బాటమ్ డెడ్ సెంటర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అనమాట, అది స్ట్రోక్. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోర్ అని ఉంది చూసారా, ఇది ఈ బోర్ అంటే ఏంటి, సిలిండర్ యొక్క ఇంటర్నల్ డయామీటర్, దాన్ని మనం బోర్ అని అంటాం అనమాట. ఓకే, సో మేజర్గా వీటి గురించి ఈ ఇమేజ్ అన్నది. నెక్స్ట్ ఓకే, టీడీసీ చెప్పుకున్నాం, బీడీసీ చెప్పుకున్నాం, స్ట్రోక్ కూడా చెప్పుకున్నాం, అలాగే బోర్ కూడా చెప్పుకున్నాం కదా. సో రిమైనింగ్ చూద్దాం. లీడ్ అంటే వాల్వ్లు నిర్ణీత సమయానికి ముందే తెరవడాన్ని లీడ్ అని అంటాం అనమాట. లైక్ టీడీసీకి ముందే అంటే టాప్ డెడ్ సెంటర్కి ముందే ఇన్లెట్ వాల్వ్ అనేది తెరవడం, అలాగే బీడీసీకి ముందే ఎగ్జాస్ట్ వాల్వ్ తెరవడం వంటివి ఈ లీడ్ కిందకు వస్తాయి అనమాట. అలాగే ల్యాగ్ జస్ట్ ఆపోజిట్ టు ద లీడ్ అనమాట. వాల్వులు నిర్ణీత సమయం తర్వాత మూసివేయడాన్ని ల్యాగ్ అని అంటాం అనమాట. లైక్ టీడీసీ తర్వాత కూడా ఇన్లెట్ వాల్వ్ తెరిచి ఉండడం, అలాగే బీడీసీ తర్వాత కూడా ఎగ్జాస్ట్ వాల్వ్ తెరిచి ఉండడం వంటివి మనకి ల్యాగ్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓవర్లాప్ ఆఫ్ వాల్వ్ అంట. ఓకే, సో చాలా ఇంజిన్లో ఏంటి అంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్ సమయంలో ఎగ్జాస్ట్ వాల్వ్ తెరిచి ఉన్నప్పుడే ఇన్లెట్ వాల్వ్ కూడా తెరుచుకుంటుంది అనమాట. ఈ విధంగా రెండు వాల్వులు కొంత సమయం పాటు తెరిచి ఉండడాన్ని
వాల్వ్ ఓవర్లాప్ అని అంటాం. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ బోర్ చెప్పుకున్నాంగా, సిలిండర్ ఇంటర్నల్ డయామీటర్ని బోర్ అని అంటాం. నెక్స్ట్ స్వెప్ట్ వాల్యూమ్. స్వెప్ట్ వాల్యూమ్ అంటే ఏంటి? టీడీసీ అండ్ బీడీసీల మధ్య ఉన్న వాల్యూమ్ని స్వెప్ట్ వాల్యూమ్ అని అంటాం అనమాట. ఓకే, అంటే టాప్ డెడ్ సెంటర్కి మరియు బాటమ్ డెడ్ సెంటర్కి మధ్య ఉన్న ఘన పరిమాణాన్ని, ఆ వాల్యూమ్ని స్వెప్ట్ వాల్యూమ్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంజిన్ కెపాసిటీ. సో ఫర్ పిస్టన్ ఇంజిన్స్, ఇంజిన్ సామర్థ్యం అనేది ఇంజిన్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంజిన్ కెపాసిటీని మనం ఇంజిన్ డిస్ప్లేస్మెంట్గా కన్సిడర్ చేస్తాం రిలేటెడ్ టు ద పిస్టన్ ఇంజిన్స్కి. ఓకే, సో ఇన్ అదర్ వర్డ్స్ మనం చెప్పాలి అంటే ఇది ఒకే కదలికలో ఇంజిన్లోని అన్ని పిస్టన్లు కవర్ చేసే వాల్యూమ్ అన్నమాట. ఓకే, ఇది సాధారణంగా పెద్ద ఇంజిన్లకు లీటర్లు మరియు చిన్న ఇంజిన్లకు క్యూబిక్ సెంటీమీటర్లో కొలుస్తారన్నమాట. సీసీ అంటారు కదా, ఇక మన బైక్స్ ఉంటాయి 150 సీసీ అని, 125 సీసీ అని, లైక్ దట్. ఓకే, సో సీసీల్లో మనం మెజర్ చేస్తాం అన్నమాట. ఓకే, అలాగే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్లు సాధారణంగా ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి అన్నమాట, మరియు తక్కువ ఆర్పిఎం వద్ద ఎక్కువ టార్క్ని అందిస్తాయి. కానీ అవి ఎక్కువ ఇంధనాన్ని కూడా వినియోగిస్తాయి, అది కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం. ఎక్కువ సిలిండర్లతో ఇంజిన్ రూపొందించడమే కాకుండా ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడానికి మరో 2 మార్గాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఏంటంటే స్ట్రోక్ను పెంచడం, రెండవది పిస్టన్ యొక్క డయామీటర్ని పెంచడం అన్నమాట. ఓకే, అలాగే ఏ సందర్భాల్లోనైనా సరైన పనితీరును నిర్ధారించడానికి ఇంజిన్ యొక్క ఫ్యూయల్ ఇంటేక్లో మనం సర్దుబాట్లు చేయాల్సి రావచ్చు. ఓకే, సో అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ప్రీవియస్ కేసులో మనం ఇక్కడ క్లియరెన్స్ వాల్యూమ్ అనేది కూడా మనం మెన్షన్ చేసాం, బట్ అక్కడ డిస్కస్ చేయలేదు, ఇక్కడ చేస్తాం. ఓకే, సో ఈ క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ఏంటి అంటే, పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ ఉంటుంది కదా, టీడీసీ. సో పిస్టన్ టీడీసీ వద్ద ఉన్నప్పుడు దానిపైన ఉండే స్థలం యొక్క ఘనపరిమాణాన్ని క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటాం అనమాట. అంటే ఈ సిలిండర్ ఉంటుంది కదా, సిలిండర్ పైనకి అలాగే టాప్ డెడ్ సెంటర్, ఇది టాప్ డెడ్ సెంటర్ అనమాట. సో కొంత గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటాం అనమాట. అక్కడ ఎంత వాల్యూమ్ అయితే మనకి ఉంటుందో దాన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కంప్రెషన్ రేషియో ఫార్ములా కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఓకే, సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇది క్యాల్కులేషన్ ఎలా అంటే స్వెప్ట్ వాల్యూమ్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ అనమాట. ఓకే, సో ఇది ఫార్ములా. ఓకే, క్లియరెన్స్ వాల్యూమ్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ అంటే సర్ఫేస్నే కదా, పిస్టన్ సర్ఫేస్ని బేస్ చేసుకొని మనం కన్సిడర్ చేస్తాం టీడీసీ బీడీసీ అని. సో అది టాప్ ప్లేస్లో ఉన్నప్పుడు కొంత స్పేస్ అనేది ఉంటుంది సిలిండర్కి పిస్టన్ టాప్ సర్ఫేస్కి మధ్య, దాన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటాం అనమాట. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి మీరు, అందుకే మళ్ళీ చెప్తున్నా. ఓకే, అలాగే కంప్రెషన్ రేషియో కూడా, కంప్రెషన్ రేషియో ఫార్ములా స్వెప్ట్ వాల్యూమ్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్ అనమాట బై క్లియరెన్స్ వాల్యూమ్, అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా విజువలైజ్ చేయొచ్చు బోర్ అంటే ఏంటి, టీడీసీ అంటే ఏంటి. టీడీసీ చూసారా, పిస్టన్ టాప్ సర్ఫేస్ మ్యాచ్ అయింది, సో ఆ పొజిషన్ మనం టీడీసీ అంటాం. అలాగే కిందకు వచ్చింది అనుకోండి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని స్ట్రోక్ అంటాం. ఓకే, కిందకు వస్తే బీడీసీ అంటాం కదా, బాటమ్ డెడ్ సెంటర్ అని. ఓకే, సో మళ్ళీ చెప్పడానికి మెయిన్ రీజన్ అంటే ఇది ఫిట్టెడ్ రేట్ థియరీ లాగా అంత ఈజీ కాదు. సో కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. ఓకే, సో బోర్ అంటే ఏంటి, ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్. ఓకే, సో ఇక్కడ ఇంకేమున్నాయి, స్వెప్ట్ వాల్యూమ్. స్వెప్ట్ వాల్యూమ్ అని ఇక్కడ చూసారా మెన్షన్ చేసాం. అలాగే క్లియరెన్స్ కూడా. క్లియరెన్స్ అంటే ఇక్కడ ఈ పిస్టన్ ఉంది కదా, ఇది సిలిండర్ అనమాట, హ్యాచింగ్ ఉన్నది సిలిండర్. ఈ సిలిండర్కి అలాగే పిస్టన్కి మధ్య ఉన్న ఈ వాల్యూమ్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ వాల్యూమ్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటాం. అదే స్వెప్ట్ వాల్యూమ్ అంటే పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ నుండి బీడీసీ వరకు కదిలినప్పుడు ఏర్పడే వాల్యూమ్ని స్వెప్ట్ వాల్యూమ్ అని అంటాం అనమాట. ఇది బీడీసీ కదా. ఓకే, సో ఈ వాల్యూమ్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అని అంటాం అనమాట. ఓకే, చాలా క్లియర్గా నేను మెన్షన్ చేశాను ఇమేజ్లో కూడా. సో ఓకే, సో ఇదే కదా వాల్యూమ్, ఇది టాప్ డెడ్ సెంటర్, ఇది బాటమ్ డెడ్ సెంటర్ అనమాట. ఈ వాల్యూమ్ని మనం
స్వెప్ట్ వాల్యూమ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇమేజ్ చూడగానే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ చదవాలి అన్న నీడ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ టోటల్ సిలిండర్ వాల్యూమ్ అంటే ఏంటి? ఇది స్వెప్ట్ వాల్యూమ్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్ అనమాట. ఓకే, అర్థమైందా? టోటల్ సిలిండర్ వాల్యూమ్ అంటే ఇదే కదా టోటల్గా. ఓకే, సో క్లియరెన్స్ వాల్యూము ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ అనమాట. ఈ రెండింటిని కలిపితే మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రేక్ హార్స్ పవర్. ఈ క్యాలిక్యులేషన్స్ ఫార్ములాస్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి, మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన నీడ్ అనేది ఉంది ఇందులో. ఓకే, సో ఫస్ట్ బ్రేక్ హార్స్ పవర్. ఈ బ్రేక్ హార్స్ పవర్ అంటే ఏంటి? ఇది ఫ్లైవీల్ వద్ద ఇంజిన్ ఇచ్చే శక్తి అనమాట. ఇక్కడ ఫార్ములా ఏంటి? బిహెచ్పికి 2πnt/4500 అనమాట. ఓకే, సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి? క్రాంక్ షాఫ్ట్ యొక్క ఆర్పిఎం, టీ అనేది టార్క్. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫార్ములాస్ అయినా అడుగుతాడు, దీనికి రిలేటెడ్గా ఎన్ ఇచ్చి టీ ఇచ్చి వాల్యూస్ మనకి బిహెచ్పి కనుక్కోమంటాడు అనమాట అలాగా. ఓకే, నెక్స్ట్ ఇండికేటెడ్ హార్స్ పవర్. ఇక్కడ ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటే ఏంటి? ఇది ఇంజిన్ సిలిండర్లో అభివృద్ధి చెందిన శక్తి అనమాట. ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటే బిహెచ్పి అంటే ఇది ఫ్లైవీల్ వద్ద ఇంజిన్ ఇచ్చే శక్తి అనమాట. ఓకే, బిహెచ్పి అంటే. ఓకే, సో ఇక్కడ ఇండికేటెడ్ హార్స్ పవర్లో మనకి ఫార్ములా ఏంటి? ప్లాన్ అనుకోవచ్చు, పిఎల్ఏఎన్. ఓకే, సో ప్లాన్ బై 4500 ఇంటూ కే. ఓకే, సో ఇక్కడ కే అనేది నెంబర్ ఆఫ్ సిలిండర్స్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఎన్ అనేది మనం తీసుకున్నాం కనుక వేరియబుల్ని మనం కేతో రిప్రజెంట్ చేసాం అనమాట. మళ్ళీ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ కదా, సారీ నెంబర్ ఆఫ్ పవర్ స్ట్రోక్స్ పర్ మినిట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎన్ అంటే ఆర్పిఎం. ఓకే, సో అలా కన్ఫ్యూజ్ అవుతారని నేను డైరెక్ట్గా వేరే వేరియబుల్ని తీసుకున్నాను. కే అంటే నెంబర్ ఆఫ్ సిలిండర్స్, పి అంటే ఏంటి? మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఇన్ kg/cm² అనమాట. అలాగే ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రోక్ ఇన్ మీటర్స్. ఓకే, ఏ అంటే ఏరియా, ఇది తెలిసే. ఓకే, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పవర్ స్ట్రోక్స్ పర్ మినిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రిక్షనల్ హార్స్ పవర్. ఫ్రిక్షనల్ హార్స్ పవర్ అంటే ఏంటి? ఘర్షణ కారణంగా ఇంజిన్లో కోల్పోయే హార్స్ పవర్ అనమాట. ఓకే, ఫ్రిక్షన్ ద్వారా మనం ఎంతైతే హార్స్ పవర్ని కోల్పోతామో దాన్ని ఇండికేట్ చేయడానికి మనం ఫ్రిక్షన్ హార్స్ పవర్ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్గా ఐహెచ్పి అంటే ఏంటి? ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటే ఇంజిన్ సిలిండర్లో అభివృద్ధి చెందిన శక్తి కదా. అలాగే బిహెచ్పి అంటే ఫ్లైవీల్ వద్ద ఇంజిన్ ఇచ్చే శక్తి. ఓకే, అంటే ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ అన్నట్టు, సారీ అంతే కదా. ఓకే, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట. డిఫరెన్సే మనకి ఇక్కడ ఫ్రిక్షన్ లాసెస్ లాగా పోతుంది అనమాట. దాన్ని ఫ్రిక్షన్ హార్స్ పవర్ అని మెన్షన్ చేశాడు. ఓకే, సో ఆ లాస్ అయిన హార్స్ పవర్ని మనం ఫ్రిక్షన్ హార్స్ పవర్ అని అంటున్నాం. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్సే మనకి ఫ్రిక్షన్ హార్స్ పవర్ అనమాట. నెక్స్ట్ మెకానికల్ ఎఫిషియన్సీ. ఇదేంటంటే డెలివరీ చేయబడిన బిహెచ్పి అంటే బ్రేక్ హార్స్ పవర్ మరియు ఇంజిన్లో అందుబాటులో ఉన్న శక్తి, అదేంటి? ఇండికేటెడ్ హార్స్ పవర్ యొక్క రేషియో అనమాట. ఓకే, సో దీన్ని మనం పర్సంటేజ్లో వ్యక్తపరుస్తాం. సో మెకానికల్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు BHP/IHP ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ మెకానికల్ ఎఫిషియన్సీ అయిపోయింది. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనమాట. ఈ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే సక్షన్ స్ట్రోక్ సమయంలో సిలిండర్లోకి పీల్చుకున్న మిశ్రమం యొక్క ఘనపరిమాణానికి మరియు సిలిండర్ యొక్క మొత్తం ఘనపరిమాణానికి మధ్య ఉన్న నిష్పత్తి అనమాట. ఓకే, నెక్స్ట్ త్రో అంటే క్రాంక్ పిన్ కేంద్రానికి మరియు మెయిన్ జర్నల్ కేంద్రానికి మధ్య ఉన్న దూరం అనమాట. పిస్టన్ స్ట్రోక్ అనేది త్రోకి రెట్టింపు ఉంటుంది. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. ఓకే, డైరెక్ట్గా ఫార్ములాస్ అయినా అడగచ్చు, క్వశ్చన్స్ అయినా అడగచ్చు అనమాట. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, సో ఇక్కడ మనం ప్రతి స్ట్రోక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, 4 స్ట్రోక్ ఇంజిన్ రిలేటెడ్గా తీసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ ఏమవుతుంది అంటే ఇండక్షన్ స్ట్రోక్ అనమాట. దీన్నే సక్షన్ స్ట్రోక్ అని కూడా అంటారు. సక్షన్. ఓకే, ఫస్ట్ సక్షన్, నెక్స్ట్ కంప్రెషన్. ఓకే, నెక్స్ట్ పవర్ స్ట్రోక్, లైక్ కంబషన్ అనుకోవచ్చు దీన్ని కూడా. ఓకే, సో దీన్ని కంబషన్ అని రాద్దాం.
కంబషన్ అండ్ ఎగ్జాస్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటి, ఇండక్షన్ స్ట్రోక్ కిందకు వస్తే పిస్టన్ కిందకి కదలడం ద్వారా మనం ఇంధనం మరియు గాలి మిశ్రమాన్ని సిలిండర్లోకి లాక్కుంటుంది అనమాట. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో మిక్చర్ని, అదే ఫ్యూయల్ అండ్ ఎయిర్ మిక్చర్ని సక్ చేసుకుంటుంది కదా, అందుకే నేను సక్షన్ స్ట్రోక్ అని కూడా మనం మెన్షన్ చేసాం. ఓకే, సో ఇండక్షన్ అని కూడా అడగచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు కానీ నేను మెన్షన్ చేశాను టెక్నికల్ టెర్మినాలజీ కూడా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కంప్రెషన్ స్ట్రోక్ అనమాట. పిస్టన్ అనేది పైకి కదులుతుంది, సో దట్ ఏంటంటే ఆ మిక్చర్ అనేది ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఉంటుంది కదా, అది అధిక పీడనానికి గురి చేస్తుంది అనమాట. అంటే కంప్రెస్ అవుతుంది, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది కంప్రెస్ అవుతుంది అనమాట సెకండ్ స్టేజ్లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏంటి, పవర్ స్ట్రోక్ అనమాట, లేదా కంబషన్ అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే స్పార్క్ ఇగ్నిషన్ ద్వారా, అంటే ఇక్కడ చూసారా స్పార్క్ ప్లగ్ ఉంటుంది, మన జస్ట్ లైక్ మన ఏంటిది బైక్స్లో ఉంటుంది కదా అలాగే. ఓకే, సో స్పార్క్ జనరేట్ అవ్వడం వల్ల మనకి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో కంబషన్ అనేది జరుగుతుంది అనమాట. స్పార్క్ ఇగ్నిషన్ ద్వారా అధిక పీడనం ఏర్పడి అది పిస్టన్ను కిందకి నెట్టు వేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. పిస్టన్ మళ్ళీ పైకి కదులుతూ మనకి కంబస్ట్ అయిన గ్యాసెస్ ఉంటాయి కదా, అంటే వ్యర్థ వాయువులను మనకి బయటికి పంపేస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్ థింగ్. ఓకే, సో చాలా క్లియర్గా మనం ఇక్కడ ఇమేజ్ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తాం కనుక మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది, ఇది గుర్తుంచుకుంటే చాలు. ఓకే, సో ఫస్ట్ స్ట్రోక్ ఇంజిన్ సైకిల్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో మనం తెలుసు కదా, ఓన్లీ ఇమేజెసే కాదు వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో దీని ద్వారా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి, మనకి ఫస్ట్ ఎయిర్ని సక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కంప్రెషన్, తర్వాత ఇగ్నిషన్, తర్వాత ఎగ్జాస్ట్ అనమాట. ఓకే, సో ప్రాసెస్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఎయిర్ ఇంటేక్ చేసింది, నెక్స్ట్ కంప్రెస్ చేసింది, తర్వాత ఇగ్నిషన్ అనే స్పార్క్ ఇగ్నిషన్ ద్వారా కంబషన్ అనేది జరిగింది, నెక్స్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఫస్ట్ సక్షన్ స్ట్రోక్లో మనకి పిస్టన్ అనేది కిందకి కదలడం ద్వారా ఇంధనం మరియు గాలి మిశ్రమాన్ని సిలిండర్లోకి లాక్కుంటుంది అనమాట. నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్, ఇదేంటి, పిస్టన్ పైకి కదులుతూ ఆ మిశ్రమాన్ని మనకి అధిక పీడనానికి గురి చేసి కంప్రెస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పవర్ స్ట్రోక్ ఏంటి, స్పార్క్ ఇగ్నిషన్ ద్వారా మనకి అధిక పీడనం ఏర్పడి అది పిస్టన్ను కిందకి నెడుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్, పిస్టన్ మళ్ళీ పైకి కదులుతూ మనకి వ్యర్థ వాయువుల్ని బయటికి పంపేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ రిప్రజెంటేషన్. ఓకే, సో మీకు కూడా ఒక విజువల్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట, ఇలా ఇంజిన్ అనేది 4 స్ట్రోక్ ఇంజిన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, 2 స్ట్రోక్ కూడా చూద్దాం, కంటెంట్ రిలేటెడ్గా మనం అక్కడ మెన్షన్ చేసాం వీడియోస్ అన్ని. ఓకే, అలాగే వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యామ్స్ చూసారా, సో ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ వాల్వ్స్ని ఎలా ఆపరేట్ చేస్తున్నాయి అనేసి. ఓకే, సో ఇది ఒక సర్టెన్ టైం పీరియడ్తో మనకి రొటేషన్ అనేది ఇస్తాం ఇక్కడ. ఓకే, సో దీనికి సో దట్ మనకేంటంటే ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ వాల్వ్స్ అనేవి ఆ టైం బట్టి మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దీని ద్వారా లీడ్ అలాగే ల్యాగ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు సరైన టైం పీరియడ్తో మనం సెట్ చేయడం ద్వారా. ఓకే, అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఓకే, సైకిల్స్ ఆఫ్ ఆపరేషన్, ఇందులో మనం ఇంజిన్ పనిచేసే విధానం బట్టి 2 రకాలుగా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ 4 స్ట్రోక్ ఇంజిన్, సెకండ్ వన్ 2 స్ట్రోక్ ఇంజిన్ అనమాట. ఓకే, సో 4 స్ట్రోక్ ఇంజిన్కి వస్తే మనకి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ ఫస్ట్ వన్. ఓకే, 4 స్ట్రోక్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అనమాట, ఇది ఆటో. ఓకే, సో ఆటో సైకిల్ అని కూడా అంటాం మనం. ఓకే, సో ఆటో సైకిల్ ఇంజిన్ అనమాట దీన్ని. ఓకే, సో ఇది ఏంటంటే మనకి 4 స్ట్రోక్లో జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓరే 4 స్ట్రోక్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, ప్రీవియస్గా చెప్పాను కదా మీకు, అందుకే నేను ముందే చెప్పేసి విజువల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో 4 స్ట్రోక్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్కి వస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ సక్షన్ స్ట్రోక్ లేదా ఇండక్షన్ స్ట్రోక్, క్రాంక్ షాఫ్ట్ పిస్టన్ కిందకి కదిలిస్తుంది అనమాట. ఓకే, సో ఇన్లెట్ వాల్వ్ తెరుచుకుంటుంది మరియు యంత్రం మరియు గాలి మిశ్రమం ఉంటుంది కదా, అది మనకి కంబషన్ ఛాంబర్లోకి
వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది, సెకండ్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్ అనమాట. ఇప్పుడు పిస్టన్ అనేది పైకి కదులుతుంది. ఓకే. అది కంబషన్ ఛాంబర్లోని ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని కంప్రెస్ చేస్తుంది అనమాట. ఈ సమయంలో 2 వాల్వులు మూసివేయబడతాయి. ఓకే. సో వాల్వ్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో బోత్ ది వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్. ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఇన్లెట్ వాల్వ్ ఒక్కటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్లెట్ వాల్వ్ ఈజ్ ఓపెన్డ్ అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని సక్ చేసుకుంటుంది కదా. సో ఆ సక్షన్ ప్రాసెస్లో మనకి ఓన్లీ ఇన్లెట్ వాల్వే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకి పిస్టన్ అనేది పైకి వెళ్తుంది కదా. పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ ఎయిర్ ఫ్యూయల్ వచ్చిన ఇన్లెట్ వాల్వ్ నుంచి బయటకు వెళ్ళిపోకుండా, అలాగే ఎగ్జిట్ వాల్వ్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోకుండా 2 వాల్వ్స్ అనేవి క్లోజ్ ఉంటాయి అన్నమాట. ఓకే. కంప్రెషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ పవర్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్ ఏంటి, మనకి స్పార్కింగ్ ప్లగ్ కంప్రెస్ చేయబడిన ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని వెలిగిస్తుంది అనమాట. సో దీనివల్ల అక్కడ పేలుడు సంభవించి పిస్టన్ బలంగా కిందకి నెడుతుంది అనమాట. ఓకే. సో అంటే కంబషన్ జరిగి కిందకి పిస్టన్ని మూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్ స్ట్రోక్ ఏంటి, ఎగ్జాస్ట్ స్ట్రోక్. పిస్టన్ని పైకి కదలడం ప్రారంభించగానే ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది తెరుచుకుంటుంది అనమాట. తద్వారా మనకి ఈ కంబషన్ తర్వాత మిగిలి ఉన్న వాయువులను పిస్టన్ కంబషన్ ఛాంబర్ నుండి బయటికి నెడుతుంది అనమాట. అదే మనకి పొగ రూపంలో బయటకు వస్తుంది. ఓకే. సో పిస్టన్ మళ్ళీ కిందకి కదలడం ప్రారంభించినప్పుడు ఇన్లెట్ వాల్వ్ తిరిగి తెరుచుకుంటుంది, మరియు అలాగే ఈ సైకిల్ అనేది మొదలవుతుంది అనమాట. ఓకే. సో 2 స్ట్రోక్తో పోలిస్తే 4 స్ట్రోక్ ఇంజిన్కి కొన్ని ప్రయోజనాలు అనేవి అలాగే డిసడ్వాంటేజెస్ అని కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ 4 స్ట్రోక్ ఇంజిన్. అడ్వాంటేజెస్ ఏంటి, ఐడ్లింగ్ స్పీడ్ వద్ద కూడా మనకి ఎక్కువ టార్క్ అనేది ఉంటుందన్నమాట, మరియు స్కావెంజింగ్ సమస్యలు ఉండవు ఇందులో. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఎందుకంటే స్కావెంజింగ్ ఉంటుందా లేదా అని అడుగుతాడు. ఓకే. సో నెక్స్ట్ నో ఫ్రెష్ మిక్చర్ ఎస్కేపింగ్ విత్ ఎగ్జాస్ట్ గ్యాసెస్. ఓకే. సో ఎగ్జాస్ట్ వాయువులతో పాటు మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అంటే ఫ్రెష్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే సర్టన్ టైం పీరియడ్ మనం క్యాంప్స్కి వాటికి ఇస్తాం కదా, ఇంకా ఇన్టేక్ అండ్ అవుట్టేక్ అంటే ల్యాగ్ కానీ లీడ్ కానీ అలా జరగకుండా ప్రివెంట్ చేస్తూ మనకి సర్టెన్ టైం పీరియడ్లోనూ మనకి వాల్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సో దట్ మనకి మిక్చర్ అనేది అవ్వదు. ఓకే. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకి తక్కువ పవర్ టు వెయిట్ రేషియో అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో లో పవర్ టు వెయిట్ రేషియో, అలాగే మనకి కదిలే భాగాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ప్రతి సైకిల్కి ఎక్కువ స్ట్రోక్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. సో మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ పర్ సైకిల్. నెక్స్ట్ ఎక్కువ భాగాల కారణంగా సర్వీసింగ్ మరియు ఓవర్హాల్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి, ల్యాక్ ఆఫ్ కంప్రెషన్. అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ సరిగ్గా కంప్రెస్ కాకపోతే మనకి ఇక్కడ కంబషన్ ప్రక్రియ అనేది సరిగ్గా జరగదన్నమాట. ఈ కంప్రెషన్ లోపానికి గల కారణాలు ఏంటి అంటే పిస్టన్ రింగ్లు అరిగిపోవడం వల్ల కంప్రెషన్ సమయంలో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది పిస్టన్ పక్కకు నుండి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇది ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇది కూడా గుర్తుంచుకోండి చాలా క్లారిటీగా. పిస్టన్ రింగ్లు అరిగిపోవడం వల్ల కంప్రెషన్ సమయంలో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది పిస్టన్ పక్క నుంచి అంటే సైడ్ వాల్స్ ఉంటాయి కదా. సో ఇది సిలిండర్ అనుకుంటే పిస్టన్ ఇలా ఉంటుంది కదా. సో దీనికి రింగ్స్ అనేవి ఉంటాయి. సో అవి అరిగిపోవడం వల్ల ఏంటంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది ఈ సైడ్ నుంచి అలా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే. అదే ఇక్కడ చెప్తున్నాడు. సో దాని ద్వారా మనకి ఏంటి, ల్యాక్ ఆఫ్ కంప్రెషన్ అంటే సరిగ్గా కంప్రెస్ అవ్వకుండా మన కంబషన్ ప్రక్రియ అనేది జరగదు అనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, ఇంటేక్ లేదా ఎగ్జాస్ట్ వాల్వ్ సరిగ్గా సీల్ కాకపోవడం వల్ల కూడా కంప్రెషన్ సమయంలో లీకేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో చెప్పాం కదా, లీడ్ ల్యాగ్ అవ్వకూడదు, అలాగే అట్ ద సేమ్ టైం లీకేజెస్ అవ్వకూడదు ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ వాల్వ్స్కి. ఓకే. సో అలాగైనా కంబషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సిలిండర్ అండ్ సిలిండర్ హెడ్ మధ్య ఉండే గ్యాస్కెట్ పాడైపోవడం వల్ల. ఓకే. సో ఇవన్నీ రీజన్స్ అనమాట ల్యాక్ ఆఫ్ కంప్రెషన్. ఓకే. సో ఇవి మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సింది. 2 స్ట్రోక్ ఇంజిన్ ఇక్కడ మీరు ఇమేజ్లో కూడా చూడొచ్చు. 2 స్ట్రోక్స్ అంటే ఇప్పుడు 4 స్ట్రోక్ అని ఎందుకన్నా, అక్కడ 4 స్ట్రోక్స్ జరుగుతాయి కనుక ఇక్కడ 2 స్ట్రోక్ అని ఎందుకంటున్నాం అంటే 2 స్ట్రోక్స్ జరుగుతాయి. ఓకే. సో ఒక సైకిల్కి మనం 4 స్ట్రోక్స్ యూజ్ చేస్తే 4 స్ట్రోక్ అవుతుంది, 4 స్ట్రోక్ ఇంజిన్ అవుతుంది. అదే 2 స్ట్రోక్స్ యూజ్ చేస్తే మనం 2 స్ట్రోక్ అవుతుంది అనమాట.
ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, మనకి పిస్టన్ తన స్ట్రోక్ యొక్క పైభాగానికి చేరుకున్న ప్రతిసారి ఇది మండుతుంది అనమాట. ఓకే, సో దీనికి వాల్వులు ఉండవు, దీనికి క్రాంక్ కేస్ సీల్ చేయబడి ఉంటుందన్నమాట. ఓకే, సో 2 స్ట్రోక్ సైకిల్ ఇంజిన్ 4 స్ట్రోక్ సైకిల్ వల్లే మనకి అదే క్రమంలో పనిచేస్తుంది, కానీ ఇక్కడ సైకిల్ అనేది క్రాంక్ షాఫ్ట్ యొక్క 1 రెవల్యూషన్లో పూర్తవుతుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ప్రతి 360 డిగ్రీస్కి ఒక పవర్ స్ట్రోక్ అనేది సంభవిస్తుంది, అక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇనిషియేషన్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక స్ట్రోక్ అనేది జరుగుతుంది కదా. ఓకే, సో ఇన్లెట్ అవుతుంది, కంబషన్ అయ్యాక ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట గ్యాసెస్ అనేవి. చూసారా, సో సెపరేట్గా వాల్స్ అనేవి లేవు ఇక్కడ. ఓకే, సో అది మేజర్ థింగ్ ఇక్కడ. ఓకే, సో ఇమేజ్లో కూడా చాలా క్లారిటీగా మనం మెన్షన్ చేసాం కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో సక్షన్ అండ్ కంప్రెషన్ జరుగుతుంది. నెక్స్ట్ పవర్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద 2 స్ట్రోక్ ఇంజిన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్ట్రోక్ ఏమవుతుంది, మొదటి స్ట్రోక్ అంటే పిస్టన్ అనేది పైకి కదులుతుంది అనమాట. పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి కదులుతుంది అనమాట. వీడియోలో చాలా క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్పేటప్పుడు. ఓకే, సో ఇన్లెట్ పోర్ట్ అనేది క్లియర్ అవ్వడం వల్ల పిస్టన్ కింద ఉన్న వ్యాక్యూమ్ ఏర్పడి ఫ్రెష్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది క్రాంక్ కేస్లోకి ప్రవేశిస్తుంది అనమాట, అంటే సెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో పిస్టన్ పైన ఉన్న ఫ్రీ కంబషన్ మిశ్రమం అనేది ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా మనకి కంబషన్ ఛాంబర్లోకి వేగంగా వెళ్తుంది అనమాట. సో బర్న్ అయిపోయిన అంటే కంబషన్ అయిన వాయువులు అనేవి ఎగ్జాస్ట్ పోర్ట్ ద్వారా బయటకు అనేవి నెట్టబడతాయి. ఇక్కడ చూడొచ్చు పొగ రూపంలో బయటకు వెళ్తుంది కదా. సో సేమ్ వే. ఓకే, సో ఎక్కడేంటి పోర్ట్లు అనేవి మనకి మూసివేయబడినప్పుడు కంప్రెషన్ అనేది ప్రారంభం అవుతుంది అన్నమాట. చూసారుగా, అలాగా ఇక్కడ నేను చెప్తుంది చూడొచ్చు, ప్రతి డీటెయిల్ మనం అబ్జర్వ్ చేయాలి, చిన్న కాన్సెప్ట్ కాదు కదా. ఓకే, సో ఇంజిన్ కాన్సెప్ట్ అంటే ప్రతిదీ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో అక్కడ చూసారుగా పోర్ట్లు అనేవి మూసివేయబడుతున్నాయి అన్నమాట కంప్రెషన్ ప్రారంభమైనప్పుడు, చూడొచ్చు. ఓకే, అలాగా. నెక్స్ట్ సెకండ్ స్ట్రోక్కి వస్తే పిస్టన్ అనేది కిందకి కదులుతుంది అనమాట. పిస్టన్ పైన ఉన్న కంప్రెస్ చేయబడిన మిశ్రమం అనేది మన్నించబడుతుంది, అంటే కంబషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అధిక పీడనం మరియు వాయువుల వ్యాప్తి కారణంగా ఎగ్జాస్ట్ పోర్ట్ క్లియర్ అయ్యే వరకు పని అనేది జరుగుతుంది. ఓకే, సో ఇన్లెట్ పోర్ట్ కవర్ చేసిన తర్వాత పిస్టన్ కింద ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని ప్రీ కంప్రెస్ చేయబడుతుంది అనమాట. సో ట్రాన్స్ఫర్ పోర్ట్ తెరుచుకున్నప్పుడు ఇది కంబషన్ ఛాంబర్లోకి వేగంగా వెళ్తుంది. చూడొచ్చు మీరు, గ్రీన్ కలర్లో పైకి వెళ్తుంది కదా ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్ఫర్ పోర్ట్ తెరుచుకున్నప్పుడు ఈ ఈ మిశ్రమం అనేది కంబషన్ ఛాంబర్లోకి వేగంగా వెళ్తుంది అనమాట. సో 4 స్ట్రోక్ ఇంజిన్తో పోలిస్తే 2 స్ట్రోక్ ఇంజిన్కి కొన్ని ప్రయోజనాలు అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఓకే, సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కామన్ కదా ప్రతి దానికి. ఓకే, సో అవి ఏంటో చూద్దాం. సో అడ్వాంటేజెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో వాల్వులు ఉండవు, ఇది డిజైన్ ఈజీ చేస్తుంది అనమాట. ఓకే, సో డిజైనింగ్ అనేది చాలా ఈజీ ఇందులో, ఈ ఇంజిన్ని డిజైన్ చేయడం. అలాగే ఇది అధిక పవర్ టు వెయిట్ రేషియోని కలిగి ఉంటుంది అనమాట, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, 2 స్ట్రోక్ అనేది హై పవర్ టు వెయిట్ రేషియో ఉంటుంది. ఇట్ ఈస్ లైటర్, అంటే ఇది బరువులో తేలిగ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాంప్లెక్స్ డిజైన్ కాదు, ఇది జస్ట్ సింపుల్గా ఉంటుంది. సింపుల్ డిజైన్ కనుక ఇది తక్కువ ఖరీదైంది. ఓకే, అలాగే కదిలే భాగాలు కూడా తక్కువ సంఖ్యలో ఉంటాయి అన్నమాట. తక్కువ భాగాలు ఉండడం వల్ల సర్వీస్ మరియు ఓవర్హాల్ ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వస్తే ఇది త్వరగా అరిగిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంజిన్ జీవితకాలం కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన 2 స్ట్రోక్ ఆయిల్ ప్రీమిక్స్ అనేది అవసరం. ఓకే, సో ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇందులో స్కావెంజింగ్ సమస్య అనేది ఉంటుంది, ఇది మెయిన్. ఓకే, సో ఇట్ కాజెస్ మోర్ పొల్యూషన్. ఓల్డెన్ డేస్లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు 2 స్ట్రోక్ కదా, సో దీని ద్వారా ఎక్కువ కాలుష్యం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది ఇంధన సామర్థ్యం తక్కువగా కలిగి ఉంటుంది అనమాట, అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రొడ్యూసెస్ మోర్ నాయిస్. ఓకే,
సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది 2-stroke ఇంజిన్. ఓకే, సో అలాగే మల్టీ సిలిండర్ ఇంజిన్స్ ఇవన్నీ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, నెక్స్ట్ మల్టీ సిలిండర్ ఇంజిన్స్ అనమాట. ఈ మల్టీ సిలిండర్ ఇంజిన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు ఉపయోగించినప్పుడు క్రాంక్ షాఫ్ట్ నుంచి శక్తి మరింత సున్నితమైన ప్రవాహంతో వస్తుందన్నమాట. ఓకే, సో దట్ సిలిండర్ అమరికను బట్టి మల్టీ సిలిండర్ ఇంజిన్లు మనం కింద రకాలుగా మనం క్లాసిఫై చేస్తాం. సో ఫస్ట్ వన్ ఇన్లైన్ టైప్. ఈ ఇన్లైన్ టైప్ ఏంటి? ఇది ఒక స్ట్రైట్ లైన్ పైన మనకి సిలిండర్లు అనేవి ఒకదాని వెనుక ఒకటి అమర్చబడి ఉంటాయి. ఓకే, సో ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చూసారా, ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఇలా వర్కింగ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ హారిజాంటల్లీ అపోజిట్ టైప్. ఇదేంటి? సిలిండర్లు రెండు ఫ్లాట్ బ్యాంకులుగా అమర్చబడి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇమేజ్ చాలా క్లియర్గా చూడొచ్చు మీరు. సో ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇదేంటి? హారిజాంటల్లీ అపోజిట్ టైప్ అన్నమాట. ఓకే, సో వీటి మధ్య క్రాంక్ షాఫ్ట్లో ఉంటాయి అన్నమాట మధ్యలో. ఓకే, మధ్యలో చూసారా క్రాంక్ షాఫ్ట్ అనేది ఉంది. ఓకే, సో ఒకవైపు అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు వీడియో చూడొచ్చు ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో ఇలా ఇంజిన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, హారిజాంటల్గా. ఓకే, సో విజువల్గా మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా. నెక్స్ట్ వి టైప్. ఓకే, సో వి టైప్ ఏంటి? ఇందులో 2 rows ఆఫ్ సిలిండర్స్ ఆర్ సెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వి. ఓకే, వి షేప్లో ఉంటుందన్నమాట. అందుకే దీన్ని వి అని అన్నాం. ఓకే, సో ఇందులో V6, V8 అలాగే V12 అలా ఉంటున్నాయి అన్నమాట ఇంజిన్స్ అనేవి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ని బట్టి మనం V6, V8 అలాగా డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 6 ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి చూడొచ్చు వి షేప్లో ఎలా వర్క్ అవుతుంది అన్నది వీడియోలో. ఓకే, సో పైన క్యామ్ షాఫ్ట్స్ ఇవన్నీ సేమ్ సెనారో అయితే సేమ్, కాకపోతే ఇక్కడ వి షేప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అరేంజ్మెంట్ అనేది. ఓకే, సో ఇది వి అనగానే ఇక్కడ V6 అంటే 60 degrees, V8 అంటే 90 degreesలోకి వస్తుంది అనమాట. ఓకే, అది కూడా గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫైరింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే ఫైరింగ్ ఇంటర్వెల్ కూడా. ఓకే, సో అందుకే ఇక్కడ మెన్షన్ చేసాం ఫైరింగ్ ఇంటర్వెల్ ఫార్ములా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇమేజ్లో చూపించినట్టుగా V6 కాన్ఫిగరేషన్ కోసం ఫైరింగ్ ఆర్డర్ 142-536గా ఉంటుందన్నమాట. సో అది ఎలా గుర్తుంచుకోవాలి మనం? 1 2 3 4 5 6 ఇది ఆర్డర్. సింపుల్ కదా, అర్థందా? సో 1 2 3 రాస్తాం, గ్యాప్స్లో మనం రిమైనింగ్ సిరీస్లో రాస్తాం అన్నమాట. 1 2 3 4 5 6 ఇది V6. గట్ ఇట్? ఈజీ కదా గుర్తుంచుకోవడం. సో మీరు డైరెక్ట్గా ఆప్షన్ చూసి పెట్టాల్సిన నీళ్ళు లేదు, రాసుకుంటారు అలాగా 1 2 3 అని. నెక్స్ట్ 4 5 6 గ్యాప్స్లో ఫిల్ చేసేస్తారు అంతే. ఓకే, సో ఇది ఒక షార్ట్ కట్ అనమాట మనకి ఎలా గుర్తుంచుకోవాలి అంటే. ఓకే, సో ఇక్కడ మనకి దీని ఫైరింగ్ ఇంటర్వెల్ ఏంటి అంటే 120 degreesగా నిర్ణయించబడింది అనమాట. అలాగే ఇక్కడ ప్రధానమైన భాగాలు ఏంటంటే ఈ ఇంజిన్ నిర్మాణంలో ఫ్లై వీల్, క్రాంక్ షాఫ్ట్ మరియు వేరు భాగాలు ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఫ్లై వీల్ మెన్షన్ చేసాం. ఓకే, సో క్రాంక్ షాఫ్ట్స్. ఓకే, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, ఇన్ జనరల్గా ఉండేవే. అలాగే నెక్స్ట్ ఏంటి? V8 చూద్దాం. ఓకే, V8 చూసారా సిలిండర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది, ఎలా వర్కింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో V8లో ఇక్కడ చూసారా ఫైరింగ్ ఇంటర్వెల్ 90 degrees. ఓకే, సో ఈ V8లో ఏంటి అంటే V8 ఇంజిన్ బ్లాక్ యొక్క క్రాస్ సెక్షన్ మనకి ఇక్కడ ఇమేజ్లో చూపిస్తుంది అనమాట. ఇందులో సిలిండర్లు రెండు బ్యాంకులుగా అంటే ఎడమవైపు కుడివైపు V షేప్లో అమర్చబడి ఉంటాయి. ఈ ఇంజిన్లోని సిలిండర్ బ్యాంకులు ఒకదానికొకటి 90 degrees కోణంలో అమర్చబడి ఉంటాయి అన్నమాట. సో ఫైరింగ్ ఇంటర్వల్ ఏంటి మనకి 720 degrees, అంటే V8 ఇంజిన్ కోసం ఫైరింగ్ ఇంటర్వల్ మనం 720 degrees by 8 సిలిండర్స్ ఉంటుంది కదా. ఓకే, బై దట్ ఈస్ ఈక్వల్స్ టు 90 degreesగా మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. ఓకే, సో ఇందులో మనకి పిస్టన్లు, కనెక్టింగ్ రాడ్లు, ఇంజిన్ బ్లాక్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ మనం చూడవచ్చు అనమాట ఇందులో. ఓకే, సో మేజర్గా ఇది ఆపరేషన్ ఇలా జరుగుతుంది మనకి.
ఓకే. నెక్స్ట్ ఏంటి, రేడియల్ టైప్. ఇక్కడ మీరు చాలా ఇమేజ్లో చూడొచ్చు, అలాగే ఇక్కడ వీడియో కూడా మనకి చాలా క్లారిటీగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇలా రేడియల్ టైపు ఇంజిన్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ రేడియల్ ఇంజిన్లో ఏంటంటే, ఈ రకమైన ఇంజిన్లో సిలిండర్లు సెంటర్ నుండి రేడియల్లీ అంటే వ్యాసార్థం దిశలో అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఇది సెంటర్ కదా, సెంటర్ నుంచి ఇలా డిఫరెంట్ రేడియస్. ఓకే, సో అలా ఆ రేడియల్గా మనకి అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఇతర ఇంజిన్లతో పోలిస్తే ఈ ఇంజిన్లు తక్కువ పొడవును కలిగి ఉంటాయి, అలాగే బరువు తక్కువగా ఉంటాయి, అలాగే ఎక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటాయి అనమాట, అంటే మోర్ రిజిడ్. ఓకే, సో ఈ రేడియల్ ఇంజిన్లు ఎక్కువగా మనకి విమానాల్లో ఉపయోగిస్తారనమాట. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఏరోప్లేన్లో ఉపయోగించే ఇంజిన్ టైప్ ఏంటి అంటే రేడియల్ టైప్. ఓకే, నెక్స్ట్ ఎక్కువ సిలిండర్లు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనకి. ఒక ఇంజిన్లో ఎక్కువ సిలిండర్లు ఉండడం వల్ల తక్కువ బరువు కలిగిన పిస్టన్ను ఉపయోగించి ఎక్కువ డిస్ప్లేస్మెంట్ను సాధించవచ్చు. ఓకే, అలాగే పిస్టన్ యొక్క మాస్ తక్కువగా ఉండడం వల్ల ఇంజిన్ వైబ్రేషన్స్ తగ్గి ఇంజిన్ చాలా సున్నితంగా నడుస్తుంది అనమాట. అలాగే ఒకే పరిమాణం కలిగిన సిలిండర్ల సంఖ్యను రెట్టింపు చేస్తే ఇంజిన్ ఉత్పత్తి చేసే టార్క్ మరియు పవర్ కూడా రెట్టింపు అవుతుంది. సో దీని డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కువ పిస్టన్లు ఉండడం వల్ల ఇంజిన్ బరువు అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అధిక సంఖ్యలో పిస్టన్లు సిలిండర్ గోడలకు ర్యాపిడ్ గురి కావడం వల్ల ఇంజిన్లో ఇంటర్నల్ ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ఫ్రిక్షన్ కారణంగా ఇంజిన్ సామర్థ్యం తగ్గి కొంత శక్తి అనేది వృధా అవుతుంది, మరియు ఇంధనం వినియోగం చేసే సామర్థ్యం అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంజిన్లో వాల్వ్ను అమర్చే విధానాన్ని బట్టి కూడా వివిధ రకాలుగా మనం వర్గీకరించవచ్చు వాల్వ్స్ వంటివి. ఓకే, సో ఇన్లెట్ అండ్ ఎగ్జిస్ట్ వాల్వ్ ఉంటాయి కదా, సో దాని ప్లేస్మెంట్ని బేస్ చేసుకొని కూడా మనం వివిధ రకాలుగా మనం వర్గీకరించవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏంటి, ఎల్ హెడ్. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్ చూడండి, ఎల్ హెడ్. ఇందులో ఏంటి, ఈ అమరికలో వాల్వ్ను ఆపరేట్ చేయడానికి అతి తక్కువ కదిలే భాగాలను అవసరం అనమాట. ఓకే, సో అదే ఐ హెడ్ ఏంటి, ఇది ఎల్ హెడ్ కంటే కొంచెం ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది, కానీ దీన్ని నిర్వహించడానికి ఎక్కువ కదిలే భాగాలను అవసరం అవుతాయి అనమాట. ఓకే, సో దీనికి టాప్ వ్యూస్ అనమాట ఇవి. ఓకే, సో టాప్ వ్యూలో చూసినప్పుడు ఇది సిలిండర్ అనుకుంటే ఇక్కడ ఇన్లెట్ ఎగ్జిట్ వాల్వ్ అలా ఉంటాయి అనమాట. ఇది సిలిండర్, దీనికి సైడ్కి ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ ఉంటాయి అన్నమాట అలాగా. ఓకే, సో అది టాప్ వ్యూ అనమాట, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ టీ హెడ్. ఈ రకమైన వాల్వ్ అమరిక ప్రస్తుతం వాడుకోవడం లేదు, బట్ ఇది దాదాపు కనుమరుగు అయిపోయింది అనుకోవచ్చు. ఓకే, సో టీ హెడ్ అనేది. నెక్స్ట్ ఎఫ్ హెడ్. ఇది వాల్వ్ల యొక్క మరొక రకమైన అమరిక అనమాట. సో ఆధునిక ఇంజిన్లు అనేవి మనకి కొన్ని ఆధునిక కార్లు మెరుగైన పనితీరు కోసం ప్రతి సిలిండర్లో 4 వాల్వ్లు ఉంటాయి, 2 ఇంటేక్ వాల్వ్లు మరియు 2 ఎగ్జాస్ట్ వాల్వ్లు అన్నమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఓకే ఆఫ్ ది వాల్వ్ అరేంజ్మెంట్, ఇంజిన్ వాల్వ్ అరేంజ్మెంట్. ఓకే, సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద సప్లై ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఎయిర్, అంటే ఇంధనం మరియు గాలి సరఫరాను బట్టి ఇంజిన్లు వర్గీకరిస్తాం అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఇంధనాన్ని కార్బొరేటర్ తెలుసు కదా, కార్బొరేటర్ లేదా ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా సిలిండర్కి పంపవచ్చు. అందువల్ల రెసిప్రొకేటింగ్ ఇంజిన్లను కార్బొరేటెడ్ లేదా ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్స్గా మనం వర్గీకరించవచ్చు అనమాట. ఇక్కడ కంబషన్ అనేది గాలి మరియు ఇంధనం రెండింటిపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి సిలిండర్లకు చేరే గాలి అనేది అంటే ఎయిర్ అనేది పరిమాణంపై ఇంజిన్ శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. శక్తిని పెంచడానికి ఇంజిన్ను సూపర్ చార్జర్ లేదా టర్బో చార్జర్ను చేయొచ్చు అనమాట. సూపర్ చార్జ్ అనేది ఇంజిన్ ద్వారా నడిచే పంపు మరియు టర్బో చార్జ్ అనేది ఎగ్జాస్ట్ ద్వారా నడిచే పంపు అనమాట. ఈ 2 రకాల పంపులు అదనపు గాలిని సిలిండర్లోకి పంపి ఇంజిన్ శక్తిని పంచుతాయి అన్నమాట. ఓకే, సో 1 యూనిట్ పెట్రోల్ మనడానికి అవసరమైన గాలి బరువు పెట్రోల్ బరువు కంటే సుమారు 15 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి ఈ పాయింట్ కూడా. ఓకే, సో దట్స్ అబౌట్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద సప్లై ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఎయిర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంజిన్స్ బేస్డ్ ఆన్ కూలింగ్.
ఓకే. సో, బేస్డ్ ఆన్ ద కూలింగ్ అనమాట. కూలింగ్ ఆధారంగా ఇంజిన్‌ని వర్గీకరించడం. సిలిండర్‌లో మండే ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ సుమారు మనకి 2500 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉత్పత్తి చేస్తుందనమాట. ఓకే. కాబట్టి ఇంజిన్ యొక్క ఆహ్, లోహాల యొక్క భాగాలు కరిగిపోకుండా వాటిని చల్లబరచడం అనేది చాలా అవసరం. మనకి బైక్స్‌లో కూడా అంతే కదా! కూలెంట్స్ యూజ్ చేస్తాం కదా! ఓకే. సో, చాలా ఆటోమొబైల్ పెట్రోల్ ఇంజిన్‌లు లిక్విడ్ కూల్డ్ అంటే ద్రవంతో చల్లబరిచేవి రకానికి చెందినవి. ఓకే. సో, లోహాన్ని చల్లబరచడానికి సాధారణంగా నీటిని సిలిండర్ల చుట్టూ ప్రసరింపజేస్తాయన్నమాట. ఓకే. సో, వేడి చేయబడిన ద్రవం రేడియేటర్ గుండా మనం పంప్ చేయబడి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇంజిన్ ద్వారా లేదా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడిచే ఫ్యాన్ ఆ ద్రవాన్ని చల్లబరచడానికి రేడియేటర్ గుండా గాలిని సక్ చేస్తుందన్నమాట. అంటే లాగుతుంది. గాలిని లాగుతుందన్నమాట. విమానాల్లో ఉపయోగించే చాలా రెసిప్రొకేటింగ్ ఇంజిన్‌లు బరువు తగ్గించడానికి ఎయిర్ కూల్డ్ అంటే గాలితో చల్లబడేవే పద్ధతిని ఉపయోగిస్తారనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఎయిర్ లేదా లిక్విడ్స్ ప్రభావవంతమైన కూలెంట్లు అనేవి కాదు. కాబట్టి సిలిండర్ వెలుపల భాగంలో అనేక మెటల్ పీసెస్ ఉంటాయన్నమాట. ఇవి వేడిని బయటికి పంపి గాలి వీచడానికి పెద్ద ఉపరితలం సర్ఫేస్ అందిస్తాయన్నమాట. ఓకే. సో, తద్వారా మనకి సమర్థవంతమైన కూలింగ్‌ని నిర్ధారిస్తాయి. సో, ఈ కాన్సెప్ట్ అనేది మెకానికల్ వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్. సో, ఫిన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఒక ఇంజిన్ అనుకుంటే మనం బైక్స్‌లో అబ్జర్వ్ చేసిన చాలు బయటికి ఇలా ప్రొజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో, హీట్ అనేది ఎక్కువగా దీని ద్వారా ఫిన్స్ ఉంటాయి కదా! సో, ఈ ఫిన్స్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. బయటకొస్తుంది. సో దట్ దీనికి సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల గాలి దాని మీద ప్రసరించి ఇంజిన్ అనేది హీటింగ్ అనేది తగ్గుతుందనమాట. అలాగా. ఓకే. సో, ఎయిర్ అనేది ఇలా తగులుతుంది కదా! మనం బైక్స్ గానీ ఏవైనా డ్రైవ్ చేసేటప్పుడు. ఓకే. సో, అలా డ్రైవ్ చేయడం వల్ల ఏరియా ఎక్కువ ఉండడం వల్ల హీట్ అనేది వేగంగా ఆహ్, డిసిపేట్ అవుతుందనమాట. సో, డిసిపేట్ అయిన హీట్ అనేది ఎయిర్ ద్వారా మనకి చల్లబడుతుందనమాట. అలాగా. ఓకే. నెక్స్ట్ మల్టీ సిలిండర్ ఇంజిన్ యొక్క ప్రయోజనాలేంటి? ఈ మల్టీ సిలిండర్ ఇంజిన్ వల్ల ఇంజిన్ మెరుగైన టార్క్‌ని సృష్టిస్తుందనమాట. మరియు బాగా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. అలాగే భారీ ఫ్లై వీల్స్ అనేవి అవసరం తగ్గుతుంది. నెక్స్ట్ వియర్ కూడా తగ్గుతుందనమాట. అంటే అరుగుదల అనేది తగ్గుతుంది. ఒత్తిడి మరియు అరుగుదల తగ్గడం వల్ల భాగాల పరిమాణం మరియు బరువు కూడా తగ్గుతాయన్నమాట. ఇంజిన్ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రసరించే వైబ్రేషన్స్ తగ్గుతాయి. ఓకే. సో, ఇంజిన్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఓకే. సో, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది మల్టీ సిలిండర్ ఇంజిన్స్. ఓకే. సో, మనకి క్విక్‌గా గుర్తుంచుకోవడం కోసం సింగిల్ సిలిండర్ మరియు మల్టీ సిలిండర్ మధ్య కంపారిజన్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే. సో, ఒక ఇంజిన్ యొక్క శక్తిని పెంచడానికి సింగిల్ సిలిండర్ పరిమాణాన్ని పెంచడం లేదా అదే పరిమాణంలో ఉన్న ఎక్కువ సిలిండర్లను ఉపయోగించడం అనేది చేయొచ్చు మనం. ఓకే. సో, మనకి తయారీ మరియు నిర్వహణలో తక్కువ భాగాలు ఉండడం వల్ల ఒక పెద్ద సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనుకూలమైన ఎంపికగా అనిపించినప్పటికీ దీనికి అనేక ప్రతికూలతలనేవి ఉంటాయన్నమాట. అంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో, వాటిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ లార్జ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ని అంటే ఒక సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ని అలాగే మల్టీ సిలిండర్ ఇంజిన్‌ని కంపేర్ చేస్తున్నాం అన్నమాట. సో, టార్క్ పర్స్పెక్టివ్‌లో చూస్తే ఇక్కడ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌లో 2 రివల్యూషన్‌లకు ఒకే పవర్ స్ట్రోక్ ఉండడం వల్ల టార్క్ జెర్కీగా ఉంటుందన్నమాట. ఓకే. సో, జస్ట్ లైక్ వైబ్రేషన్స్ లాగా అలా ఉంటుందన్నమాట. జెర్కీ టార్క్ అనేది ఉంటుంది. ఓకే. సో, అదే మల్టీ సిలిండర్ ఇంజిన్‌కొస్తే ప్రతి రివల్యూషన్‌కు ఎక్కువ పవర్ స్ట్రోక్‌లు ఉండడం వల్ల టార్క్ అవుట్‌పుట్ అనేది స్మూత్‌గా ఉంటుంది. ఓకే. సో, సున్నితంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్లై వీల్. ఇక్కడ సింగిల్ సిలిండర్‌కి ఏంటి భారీ ఫ్లై వీల్ అనేది అవసరం. ఓకే. సో, హెవీ ఫ్లై వీల్ అనేది అవసరం అన్నమాట. మల్టీ సిలిండర్‌కి లైట్ లైటర్ ఫ్లై వీల్ అనేది అవసరం అన్నమాట. ఓకే. సో, కూలింగ్ పర్స్పెక్టివ్‌లో చూస్తే పెద్ద పిస్టన్‌లు మరియు వాల్వ్‌లు ఉండడం వల్ల కూలింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయన్నమాట సింగిల్ సిలిండర్‌లో. అదే మల్టీ సిలిండర్‌కొస్తే చిన్న పిస్టన్‌లు మరియు వాల్వ్‌లు ఉండడం వల్ల కూలింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సైలెన్సింగ్. సైలెన్స్ ఈస్ డిఫికల్ట్ హియర్. ఓకే. లార్జ్ సింగిల్ సిలిండర్‌లో సైలెన్స్‌గా ఉండదు. నాయిస్ ఎక్కువ వస్తుందన్నమాట. ఓకే. సో, మల్టీ సిలిండర్ ఇంజిన్‌కి వచ్చేటప్పటికి సైలెన్సింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ ఈజీ. ఓకే. నెక్స్ట్ సైజ్‌కొస్తే ఇంజిన్ ఎత్తు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సింగిల్ సిలిండర్‌లో. అదే మల్టీ సిలిండర్‌కొస్తే ఇది కాంపాక్ట్‌గా ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వెయిట్‌కొస్తే ఇది చాలా బరువుగా ఉంటుంది. సింగిల్ సిలిండర్ అనేది బరువుగా ఉంటుంది. మల్టీ సిలిండర్ అనేది తక్కువ బరువు ఉంటుందన్నమాట.
స్పీడ్కి వస్తే సింగిల్ సిలిండర్ అనేది తక్కువ వేగంతో నడవాలి. ఓకే, నెక్స్ట్ మల్టీ సిలిండర్కి వస్తే అది ఎక్కువ వేగంతో నడవగలదు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ కంపారిజన్ బిట్వీన్ ద సింగిల్ సిలిండర్ అండ్ మల్టీ సిలిండర్ ఇంజిన్స్. ఓకే, సో ప్రొడ్యూసింగ్ మోర్ ఇంజిన్ పవర్, ఇంజిన్ శక్తిని పెంచడం ఎలా అని చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఇంక్రీజింగ్ ద డిస్ప్లేస్మెంట్, అంటే డిస్ప్లేస్మెంట్ను పెంచడం. దీని అర్థం ఏంటంటే సిలిండర్లను పెద్దగా చేయడం లేదా ఇంజిన్కు మరిన్ని సిలిండర్లను జోడించడం అనేది అవుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటి, ఎక్కువ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది మండించి ఎక్కువ శక్తిని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్ కంప్రెషన్ రేషియోని పెంచడం. కంప్రెషన్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే శక్తి అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఒక పరిమితి వరకు మాత్రమే మనం చేయవచ్చు. కంప్రెషన్ రేషియో మరీ ఎక్కువ ఉంటే స్పార్క్ ప్లగ్ మండించక ముందే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది దానంతట అదే మండే స్వభావం అనేది వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఎ మెయిన్ డిసడ్వాంటేజ్. ఓకే, సో అది కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఆప్టిమైజ్డ్ లెవెల్లో మాత్రం మనం ఇంక్రీజ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఇండక్ట్ మోర్ ఇంటూ ఈచ్ సిలిండర్, అంటే ప్రతి సిలిండర్లోకి ఎక్కువ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని పంపడం. సిలిండర్లోకి ఎక్కువ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని పంపగలిగితే ఎక్కువ శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. సూపర్ చార్జర్లు, టర్బో చార్జర్ల ద్వారా వచ్చే గాలిని కంప్రెస్ చేయడం ద్వారా ఇది అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కూల్ ఇన్కమింగ్ ఎయిర్, వచ్చే గాలిని చల్లబరచడం. ఓకే, సిలిండర్లోకి ప్రవేశించే గాలి వేడిగా ఉంటే మనకి కంబషన్ టైంలో అది తక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట, విస్తరిస్తుంది. కాబట్టి చల్లని గాలిని సిలిండర్లోకి పంపడం మనకి సమ్వాట్ అడ్వాంటేజెస్ అనమాట, అంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం అనేక టర్బో చార్జ్ మరియు సూపర్ చార్జ్ కార్లలో ఇంటర్ కూలర్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన రేడియేటర్ లాగా. ఓకే, ఇది దీని గుండా కంప్రెస్ చేయబడిన గాలి అనేది ప్రవహించడం ద్వారా అది సిలిండర్లోకి ప్రవేశించక ముందే చల్లబడుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియబుల్స్ వీ యూస్ టు ఇంక్రీజ్ ద ఇంజిన్ పవర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకా గాలిని సులభంగా లోపలికి వచ్చేలా చేయడం. ఓకే, సో ఇంటేక్ స్ట్రోక్ సమయంలో గాలి ప్రవాహానికి ఎదురయ్యే నిరోధకత ఇంజిన్ శక్తిని తగ్గిస్తుంది అనమాట. ప్రతి సిలిండర్లో 2 ఇంటేక్ వాల్వ్లను అందించడం ద్వారా ఈ నిరోధకతను మనం తగ్గించవచ్చు అనమాట. అలాగే పెద్ద ఎయిర్ ఫిల్టర్లను ఉపయోగించడం వల్ల కూడా గాలి ప్రవాహం అనేది మెరుగుపడుతుంది. నెక్స్ట్ ఎగ్జాస్ట్ సులభంగా బయటకు వెళ్ళేలా చేయడం. ఓకే, ప్రతి సిలిండర్కు 2 ఎగ్జాస్ట్ వాల్వ్ను అమర్చడం ద్వారా గాలి నిరోధకతను తగ్గించవచ్చు అనమాట. ఎగ్జాస్ట్ సిస్టంలో బ్యాక్ ప్రెజర్ను తొలగించడానికి పెద్ద టెయిల్ పైపులు మరియు స్వేచ్ఛగా ప్రవహించే మఫ్లర్లను ఉపయోగించాలన్నమాట. ఓకే, సో డీటెయిల్గా చూద్దాం ప్రతిదీ, మనం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది క్లాస్ ఎండింగ్లో. ఓకే, నెక్స్ట్ భాగాలను తేలిగ్గా మార్చడం. తక్కువ బరువు ఉన్న భాగాలు ఇంజిన్ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి అన్నమాట. అలాగే ఇంధనాన్ని ఇంజెక్ట్ చేయడం, ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటారు కదా, సో ఫ్యూయల్ ఇంజెక్షన్ మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం, రైట్. సో ఫ్యూయల్ ఇంజెక్షన్ విధానం ద్వారా ప్రతి సిలిండర్కు చాలా ఖచ్చితమైన పరిమాణంలో ఇంధనాన్ని పంపవచ్చు అనమాట. ఇది మెరుగైన పనితీరును మరియు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ థింగ్స్. నెక్స్ట్ 4-stroke డీజిల్. ఓకే, సో కంప్రెషన్ ఇగ్నిషన్ అంటారు దీన్ని, ఇది గుర్తుంచుకోమని చెప్పాను కదా. డీజిల్ని కంప్రెషన్ ఇగ్నిషన్, పెట్రోల్ అయితే స్పార్క్ ఇగ్నిషన్ అనమాట. ఓకే, సో ఈ 4-stroke డీజిల్ ఇంజిన్ గురించి చూస్తే ఇక్కడ ఫస్ట్ చూసారుగా, ఇక్కడ వీడియోలో కూడా మనం మెన్షన్ చేసాం, మీకు ఒక ఐడియా ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కనుక. స్ట్రోక్స్లో ఎటువంటి చేంజెస్ ఏమి ఉండవు. ఇండక్షన్ అంటే సక్షన్, ఓకే, కంప్రెషన్, నెక్స్ట్ పవర్ స్ట్రోక్ అంటే ఇక్కడ కంబషన్, నెక్స్ట్ ఎగ్జాస్ట్ అనమాట. ఓకే, సేమే. ఇండక్షన్లో ఏమవుతుంది, పిస్టన్ కిందకి దిగుతూ సిలిండర్లోకి కేవలం గాలిని మాత్రం లాక్కుంటుంది అనమాట. కంప్రెషన్కి వస్తే పిస్టన్ పైకి లేస్తూ గాలిని యంత్రం మండే ఉష్ణోగ్రత కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతకు కంప్రెస్ చేస్తుంది అనమాట. అంటే టాప్ డెడ్ సెంటర్కి చేరుకోవడానికి కొంచెం ముందు యంత్రాన్ని స్ప్రే చేయగానే అది మండుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. ఓకే, అక్కడేంటే మనకి స్పార్క్ ప్లగ్ని యూజ్ చేస్తాం, స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం కంప్రెస్ చేయడం ద్వారా మనం ఇగ్నిషన్ అనేది జరుగుతుంది అనమాట. అందుకే ఇక్కడ కంప్రెస్ ఇగ్నిషన్ అని మెన్షన్ చేశాడు. ఓకే, సో నెక్స్ట్ పవర్ స్ట్రోక్ వస్తే ఏంటి, మండుతున్న యంత్రం వల్ల ఏర్పడే అధిక ఉష్ణోగ్రత వల్ల గ్యాస్ పీడనం పెరిగి పిస్టన్ను కిందకి నెడుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాస్ట్
ఇదేంటి రిమైనింగ్ ఉంటాయి కదా, పైకి లేస్తున్న సిస్టమ్ ఎగ్జాస్ట్ ఆయిల్ను మనకి బయటికి పంపిస్తుంది అనమాట. వేస్ట్ గ్యాస్ ఉంటాయి కదా, పొగ అంటారు దాన్ని, బయటికి పంపిస్తుంది అనమాట బంట్ గ్యాస్ని. ఓకే, 2-స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ సైకిల్. సో దీని గురించి చూస్తే ఈ రకమైన ఇంజిన్లో ఇంజిన్ సిలిండర్ వెలుపల ఒక రోటరీ బ్లోవర్ ఉపయోగిస్తారనమాట. ఇది వాతావరణ గాలిని తీసుకొని స్వల్పంగా కంప్రెస్ చేసి ఎయిర్ ఛాంబర్ మరియు ఇన్లెట్ పోర్ట్ ద్వారా ఇంజిన్ సిలిండర్కి పంపిస్తుంది అనమాట. సో పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్ వద్ద ఉన్నప్పుడు ఇంటేక్ పోర్ట్ మరియు ఎగ్జాస్ట్ వాల్వ్ తెరిచి ఉంటాయి. సో ఇన్లెట్ పోర్ట్ ద్వారా గాలి సిలిండర్లోకి ప్రవేశించి కాలిపోయిన వాయువులను ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా మనకి బయటికి పంపిస్తుంది అనమాట. సో పిస్టన్ తన స్ట్రోక్లో సుమారు అరౌండ్ 1/4 పైకి కదిలినప్పుడు ఇన్లెట్ పోర్ట్ అనేది క్లోజ్ చేయబడుతుంది మరియు ఎగ్జాస్ట్ వాల్వ్ కూడా మూసివేయబడుతుంది అనమాట. ఓకే, సో పిస్టన్ మరింత పైకి కదలడంతో గాలి కంప్రెస్ చేయబడుతుంది. ఈ కంప్రెస్ పిస్టన్ టాప్ డెడ్ సెంటర్కి చేరుకునే వరకు ఇది కొనసాగుతుంది. ఓకే, సో ఆ స్థితిలో ఇంధనం అనేది ఇంజెక్ట్ చేయబడుతుంది. సో మరియు గాలిలోని వేడి దాన్ని మండిస్తుంది అనమాట. ఫలితంగా ఏర్పడిన వాయువులు వ్యాకోచించి పిస్టన్ను కిందకి నెడతాయి అన్నమాట. ఓకే, సో పవర్ స్ట్రోక్ పిస్టన్ యొక్క కింది స్ట్రోక్లో సుమారు 4/3 అంటే 3/4 వరకు కొనసాగుతుంది అనమాట పవర్ స్ట్రోక్ అనేది. ఓకే, సో ఆ సమయంలో ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది తెరుచుకుంటుంది మరియు కంబస్ట్ అయిన గ్యాసెస్ ఉంటాయి కదా, అంటే కాలిపోయిన గ్యాసెస్ వాయువులు సిలిండర్ నుండి బయటికి వెళ్ళడం అనేది ప్రారంభిస్తాయి అనమాట. ఓకే, సో కిందకి కదులుతున్న పిస్టన్ ద్వారా ఇన్లెట్ పోర్ట్ కూడా తెరవబడుతుంది మరియు సిలిండర్లోకి ప్రవేశించే ఫ్రెష్ ఎయిర్ కాలిపోయిన వాయువులను బయటికి పంపడంలో సహాయపడుతుంది అనమాట. ఓకే, పిస్టన్ టాప్ డెడ్ సెంటర్కి చేరుకోవడంతో సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఈజీ వన్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో స్టెప్ 1 ఏంటి? కంప్రెషన్ కదా. ఓకే, సో ఈ దశలో మనకి ఇన్లెట్ పోర్ట్లు మూసివేయబడి ఉంటాయి అన్నమాట మరియు పిస్టన్ అనేది గాలిని కంప్రెస్ చేస్తుంది. సెకండ్ ఏంటి? ఇంజెక్షన్ లేదా ఇగ్నిషన్. ఓకే, ఇంజెక్షన్ అండ్ ఇగ్నిషన్. ఇంజెక్టర్ సిలిండర్లోకి ఇంధనాన్ని పంప్ చేస్తుంది అనమాట. వేడి గాలి కారణంగా ఈ ఇంధనం అనేది ఇంధనం స్ప్రే ఉంటుంది కదా, ఫ్యూయల్ స్ప్రే, అది మండుతుంది అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది? ఎక్స్పాన్షన్ అండ్ పవర్. ఓకే, సో ఇంధనం మండటం వల్ల ఏర్పడిన అధిక పీడనం పిస్టన్ను సిలిండర్ను కిందకి నెడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్లోవర్ ద్వారా గాలి లోపలికి పంపిస్తుందని అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇలా అరేంజ్ అయ్యి ఉంటుందన్నమాట. సో పిస్టన్ పోర్ట్లను అన్కవర్ చేసినప్పుడు గాలి లోపలికి వచ్చి కాలిపోయిన వాయువులను బయటికి పంపి సిలిండర్ను రీఛార్జ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా కాలిపోయిన వాయువులు బయటికి వెళ్తాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి, లేదంటే చాలా ఈజీగా మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ పెట్రోల్ ఇంజిన్ అండ్ డీజిల్ ఇంజిన్. సో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల మధ్య డిఫరెన్స్ అనేది చూద్దాం. ఓకే, సో డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ అనేవి చాలా సిమిలర్గా ఉంటాయి. ఓకే, సో రెండు కూడా ఇంధనంలోని రసాయన శక్తిని మెకానికల్ శక్తిగా మార్చడానికి రూపొందించబడిన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అనమాట. ఓకే, సో అంటే కెమికల్ ఎనర్జీని మనకి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి రూపొందించబడిన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఈ రెండు కూడా, పెట్రోల్ ఇంజిన్ అండ్ డీజిల్ ఇంజిన్స్. ఓకే, సో ఎందుకంటే పెట్రోల్ అంటే పెట్రోల్ యూజ్ చేస్తాం, డీజిల్ అంటే డీజిల్, రెండు కెమికలే కదా. సో దాన్ని మండించి మనకి మెకానికల్ ఎనర్జీగా మారుస్తున్నాయి. ఓకే, సో ఈ యాంత్రిక శక్తిని అంటే ఈ మెకానికల్ శక్తిని సిలిండర్ లోపల పిస్టన్లు పైకి మరియు కిందకి కదిలిస్తాయి అన్నమాట. ఓకే, సో పిస్టన్లు క్రాంక్ షాఫ్ట్కు అనుసంధానించబడి ఉంటాయి. సో పిస్టన్ల యొక్క ఈ పైకి కిందకి కదలికను లీనియర్ మోషన్ అని అంటాం అనమాట. ఇది కారు చక్రాలను ముందుకు తిప్పడానికి అవసరమైన రోటరీ మోషన్ను సృష్టిస్తాయి అన్నమాట. సో డీజిల్ మరియు గ్యాస్లైన్ ఇంజిన్లు రెండు వరుస చిన్న కంబషన్ ద్వారా శక్తిగా అది ఫ్యూయల్ని శక్తిగా మారుస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మేజర్గా ఎక్కడ డిఫర్ అవుతాయి అంటే కంబషన్ జరిగే విధానంలో డిఫర్ అవుతాయి అన్నమాట ఈ డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజన్స్ అనేది. ఓకే, సో
పెట్రోల్ ఇంజిన్కి ఏంటి మనకి ఎయిర్తో కలిసిన ఫ్యూయల్ మిక్చర్ అనేది పిస్టన్ ద్వారా కంప్రెస్ చేయబడి స్పార్క్ ప్లగ్ నుంచి వచ్చే నిప్పు రవ్వ వల్ల మండుతుంది అనమాట. అదే డీజిల్ ఇంజిన్లో ఏంటి ముందుగా గాలిని కంప్రెస్ చేసి ఆపై ఇంధనాన్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. ఓకే, సో గాలిని కంప్రెస్ చేసినప్పుడు అది వేడెక్కుతుంది, దాని ద్వారా మనకి ఇంధనం అనేది మండుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, సో అలాగే టేబులర్ ఫామ్ చూద్దాం. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఏ గుడ్ క్లారిటీ ఆన్ దిట్. ఓకే, ఈ టేబులర్ ఫామ్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో పెట్రోల్ ఇంజిన్ చూద్దాం ఫస్ట్. పెట్రోల్ ఇంజిన్ అనేది ఆటో సైకిల్ పై పనిచేస్తుంది అనమాట. ఆటో చెప్పాం కదా, ఆటో సైకిల్. ఓకే, సో దీనిపై పనిచేస్తుంది అనమాట. సో డీజిల్ అనేది ఏంటి, ఇది డీజిల్ సైకిల్ పై పనిచేస్తుంది. సైకిల్స్ కూడా అడుగుతారు. ఓకే, సో డీజిల్ అంటే డీజిల్ సైకిల్ అని డీజిల్ కనుక మనకి గుర్తుండొచ్చు, బట్ పెట్రోల్ వరకు వచ్చేటప్పుడు ఆటో. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. ఏయుటిఓ కాదు, ఓటీటీఓ, ఆటో. ఓకే, సో గాలి మరియు పెట్రోల్ సిలిండర్లోకి ప్రవహించే ముందు కార్బొరేటర్లో కలుస్తాయి అన్నమాట ఇవి పెట్రోల్కి వస్తే. అదే డీజిల్ అయితే ఇది ఫ్యూయల్ అనేది ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా సిలిండర్లోకి పంపబడుతుంది అనమాట, మరియు సిలిండర్ లోపల గాలితో కలుస్తుంది. ఓకే, పెట్రోల్కి వస్తే పెట్రోల్ ఇంజిన్ గాలి మరియు పెట్రోల్ మిశ్రమాన్ని కంప్రెస్ చేస్తుంది, ఇది ఎలక్ట్రికల్ స్పార్క్ ద్వారా మండించబడుతుంది అనమాట. అదే డీజిల్ ఇంజిన్ అయితే డీజిల్ ఇంజిన్ కేవలం గాలిని మాత్రమే కంప్రెస్ చేస్తుంది, మరియు కంప్రెస్ అయిన గాలి వేడిగా ఎక్కుతుంది కదా, వేడెక్కుతుంది. సో దాని ద్వారా ఇంధనం అనేది మండుతుంది అనమాట. నెక్స్ట్ పెట్రోల్కి వస్తే కంప్రెషన్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. ఇది అడుగుతాడు, ఈ కంప్రెషన్ రేషియో దేనికి ఎక్కువ దేనికి తక్కువ అని, పెట్రోల్ డీజిల్. ఓకే, సో డ్యూయల్ కూడా ఉంటుంది, బట్ ఇక్కడ అనవసరం మీకు. ఓకే, సో అది మెకానికల్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. రెండింటికి పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ సైకిల్స్కి మీరు అర్థం చేసుకోవచ్చు, బట్ ఇక్కడ అనవసరం. ఓకే, డీజిల్ ఇంజిన్కి వస్తే కంప్రెషన్ రేషియో హై. ఓకే, హైయా లో అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, తక్కువ కంప్రెషన్ రేషియో కారణంగా తక్కువ శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. ఓకే, లెస్ పవర్, ఇది కూడా గుర్తుంచుకోండి. అదే డీజిల్ ఇంజిన్కి వస్తే హై పవర్ కదా, మోర్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ 6, పెట్రోల్ ఇంజిన్ ఈస్ ఫిటెడ్ విత్ ద స్పార్క్ ప్లగ్, ఇదేమో ఫ్యూయల్ ఇంజెక్టర్. నెక్స్ట్ బర్న్ ఫ్యూయల్ దట్ హ్యాస్ హై వాలటిలిటీ, అంటే ఇక్కడ హై వాలటిలిటీ అంటే అధిక బాష్పీభవన స్వభావం అనమాట. ఓకే, సో హై వాలటిలిటీ కలిగిన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే డీజిల్కి వస్తే లో వాలటైల్. ఓకే, సో నెక్స్ట్ కార్లు, జీప్లు, మోటార్ సైకిల్ వంటి తక్కువ శక్తి అవసరమయ్యే తేలికపాటి వాహనాల్లో దీన్ని యూజ్ చేస్తారు అనమాట, పెట్రోల్ని. ఓకే, సో అదే డీజిల్ మనకు చూడొచ్చు, లారీలు ఇవన్నీ డీజిల్తో నడుస్తాయి, ఎందుకంటే మనకి ట్రక్లు, లోకోమోటివ్లు వంటి ఎక్కువ శక్తి అవసరమయ్యే భారీ వాహనాల్లో మనకి ఇవి మేజర్గా యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో పెట్రోల్ ఇంజిన్లో ఇంధనం వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది, డీజిల్కి వచ్చేటప్పటికి తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బరువులో తేలిగ్గా ఉంటుంది పెట్రోల్ అనేది, డీజిల్కి వస్తే అది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పెట్రోల్ వస్తే ఓవర్ హాలింగ్ అనేది అవసరం, తరచుగా అవసరం అనమాట, ఓవర్ హాలింగ్. ఓకే, నెక్స్ట్ ఈ 9th పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఓకే, మ్యాక్సిమం టేబుల్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, ఈజీ కదా, ఒకటి గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ ఆపోజిట్ అవుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ ప్రారంభించడంలో కొన్నిసార్లు సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి పెట్రోల్ ఇంజన్లో, బట్ డీజిల్కి వచ్చేటప్పటికి ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇనిషియల్ కాస్ట్ తక్కువ పెట్రోల్కి, హయ్యర్ ఇనిషియల్ కాస్ట్ అనేది ఉంటుంది డీజిల్ ఇంజిన్కి, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ డీజిల్కి. ఓకే, సో ఈ రెండు మనకి పెట్రోల్ ఇంజిన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ అనమాట, లో ఇనిషియల్ కాస్ట్, లో మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ ఐడియల్ 4-stroke ఇంజిన్ సైకిల్స్. ఓకే, సో అందులో ఆటో అండ్ డీజిల్ సైకిల్స్ గురించి డిస్కస్ చేద్దాం, రెండు 4-stroke. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆటో సైకిల్ గురించి చూస్తే, ఫస్ట్ స్పార్క్ ఇగ్నిషన్ పద్ధతిలో పనిచేస్తుంది ఇది, రైట్. సో ఇందులో కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. ఓకే,
కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ ఇది అంటే 2 to 3 అన్నమాట. ఓకే, సో దీని సైకిల్స్ చూద్దాం. ఇది కొంచెం టఫ్గా అనిపించవచ్చు మీకు మెకానికల్ వాళ్ళకి, బట్ ఇది ఐడియల్గా మనకి రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ డీజిల్ ఇంజిన్తో పోలిస్తే మనకి ఇందులో పీక్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో పీక్ ప్రెజర్ తక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే డీజిల్ ఇంజిన్తో పోలిస్తే పెట్రోల్ ఇంజిన్ అనేది ఇంధన వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ కీ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి, అందుకే ఇక్కడ మెన్షన్ చేశా ప్రాపర్గా. ఓకే, నెక్స్ట్ డీజిల్ ఇంజిన్కి వస్తే ఇది కంప్రెషన్ ఇగ్నిషన్ పద్ధతిలో పనిచేస్తుంది అనమాట. ఇందులో ఉష్ణాన్ని కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్. ఓకే, సో కాన్స్టెంట్ ప్రెషర్ ద్వారా ఓకే, సో హీట్ ఎడిషన్ ఇక్కడ మనకి జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఆటో సైకిల్తో పోలిస్తే ఇందులో గరిష్టంగా ప్రెషర్ మరియు టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్లో చూద్దాం, క్లారిటీకి మీకు ఒక ఐడియా వస్తుంది, నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఆటో సైకిల్తో పోలిస్తే ఇందులో గరిష్ట పీడనం మరియు ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే సమాన పరిస్థితుల్లో ఇది పెట్రోల్ ఇంజిన్ కంటే మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కంప్రెషన్ రేషియో. సేమ్ కంప్రెషన్ రేషియో వద్ద ఇది ఈ టేబుల్ అనమాట. ఓకే, సో ఈ బ్లాక్ ఉంది కదా, సేమ్ కంప్రెషన్ రేషియో ఉంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆటో ఇంజిన్ ఈజ్ గ్రేటర్ దెన్ ద డీజిల్ ఇంజిన్ అనమాట. ఓకే, సో సేమ్ కంప్రెషన్ రేషియో ఉంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో ఈజ్ గ్రేటర్ దెన్ ఓకే డీజిల్. అదే ఒకే అంటే సేమ్ పీక్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ దగ్గర అయితే ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆటో సైకిల్ అనమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ వన్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆటో సైకిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. 1 to 2 ప్రాసెస్ ఏంటి మనకి ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అనమాట. ఓకే, సో 1 to 2 ఈ ప్రాసెస్ అనేది ఐసెంట్రోపిక్ కంప్రెషన్. సో కంప్రెషన్ అని ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ వాల్యూమ్ పీవీ డయాగ్రామ్ కదా, సో ఎక్స్ యాక్సిస్లో వాల్యూము, వై యాక్సిస్లో ప్రెషర్. ఓకే, సో ఇది V1, ఇదేమో ఈ పాయింట్ ఏమో V2 కదా. ఓకే, సో వాల్యూమ్ 1 అనేది వాల్యూమ్ 2తో పోలిస్తే అంటే ఎక్కువగా ఉంటుంది, అంటే వాల్యూమ్ 2 అనేది తక్కువగా అంటే కంప్రెస్ చేయబడుతుంది అన్నమాట. ఓకే, సో అలా గుర్తుంచుకోండి మీరు. ఓకే, సో డయాగ్రామ్స్ అయితే గుర్తుంచుకోవాలి, అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ 2 to 3 అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్, అంటే హీట్ అనేది ఈ ప్రాసెస్లో ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ అనమాట. కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ప్రెషర్ అనేది వేరీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ P1 ఉంటే ఇక్కడ P2 ఉంటే ఇక్కడ P3 అనమాట, ప్రెషర్ అనేది వేరీ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ సింపుల్ థింగ్స్ కదా, చెప్పాల్సిన నీడ్ లేదు కదా మీకు. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. ఓకే, సో Q ప్లస్ అని అర్థం, మీకు ఒక ఐడియా వస్తుంది, రైట్. సో నెక్స్ట్ థర్డ్ వన్ 3 to 4, ఇదేంటి ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అనమాట. సో V3 V4 అంటే V3 అనేది ఇక్కడ సర్టెన్ వాల్యూ అంటే 1 ఉంటే ఇక్కడ 3 వేసుకుందాం, పోనీ 3 ఉంటే ఇక్కడ 4 అనమాట. సో వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఓకే, సో అలా గుర్తుంచుకోండి. సో ఇదేంటి ఈ ప్రాసెస్ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అనమాట. ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఓకే, సో 4 to 1 ఏమవుతుంది అప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్, Q మైనస్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. ఓకే, సో ఐసెంట్రోపిక్, అడియాబాటిక్ ఇవన్నీ మీకు టూ మచ్ డెప్త్ అయిపోద్ది, అది ఓన్లీ మెకానికల్ వాళ్ళకి. సో దీని వరకు ఇది ఓకే. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి అంతే. ఓకే, సో డీజిల్కి వచ్చేటప్పటికి మనకి 1 to 2 ఇదేంటి ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అనమాట. 1 to 2 అన్నది ఐసెంట్రోపిక్ కంప్రెషన్.
ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పీవీ డయాగ్రామ్‌లో మనకి ఆటోలో ఏమవుతుంది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ అనేది ఎడిషన్ అవుతుందన్నమాట. అదే డీజిల్‌కొచ్చేటప్పటికి కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ ఇది అడుగుతాడు మేజర్‌గా. ఎందుకంటే ఇక్కడ రెండిటికి కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గరే హీట్ అనేది రిజెక్షన్ అనేది జరుగుతుంది కదా! సో, మేజర్‌గా అడిగే క్వెషన్ ఎప్పుడు వస్తుందంటే హీట్ ఎడిషన్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతాడు. ఓకే. సో, అది డీజిల్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు. డీజిల్‌కి అయితే మనకి కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ ఎడిషన్ అనేది జరుగుతుందన్నమాట. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్. ఓకే. నెక్స్ట్ 3-4. 3-4 ఏంటి? ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ సేమ్. ఓకే. ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. 4-1కి వచ్చేటప్పటికి మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ అనమాట. కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. ఓకే. క్యూ మైనస్ చేద్దాం ఇక్కడ. ఓకే. అది మేజర్గా గుర్తుంచుకోవాల్సిన ఇవి అనమాట. ఓకే. సో ఏంటి మనకి హీట్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అనేది మేజర్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది. ఓకే. సో ఇక్కడ టీఎస్ డయాగ్రామ్స్ రెండింటికి సేమే ఉంటున్నాయి చూసారా. సో మీరు దాని మీద పెద్దగా ఫోకస్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మామూలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆటోకి డీజిల్కి సేమ్గానే ఉంటాయి. టీఎస్ డయాగ్రామ్ అంటే టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ ఓకే డయాగ్రామ్స్ అనమాట. అవి ప్రెషర్ వాల్యూమ్ వచ్చేటప్పటికి మాత్రం మేజర్గా హీట్ ఎడిషన్ మీద ఫోకస్ చేయండి. పెట్రోల్కి అయితే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ ఎడిషన్ అవుతుంది, డీజిల్కి అయితే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ ఎడిషన్ అవుతుంది అనమాట. ఓకే. అలాగా. ఓకే. నెక్స్ట్ ఇవి చాలా ఈజీయే ఇక్కడ నుంచి. ఓకే. సో మళ్ళీ లాస్ట్ స్లైడ్లో జస్ట్ చిన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ జస్ట్ లిసన్ టు ఇట్. ఈ ఇమేజెస్ అనేది టూ మచ్గా ఫోకస్ చేయకండి, అంటే ఎంత దీనిగా ఉండదు. ఇవి మ్యాక్సిమేట్ వ్యూస్ ప్రతి స్లైడ్లో కూడా ఇలాగే నేను రిప్రజెంట్ చేశాను, అందుకే నేను ముందే చెప్తున్నాను. ఓకే. సో ఇవి మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం ఇలా ప్లేస్ చేసి చెప్తున్నాను అనమాట. సో ప్రతి దానికి కార్లో అన్నీ ఇలా డిస్ప్లే అవ్వవు. నవేడేస్ ఏంటి మనకి ఓల్డ్ కార్స్లో ఏంటి అంటే అన్నీ మెకానికల్గా రిలేటెడ్గా ఎక్కువ డామినెన్స్ ఉండేది కనుక అన్నీ ఉండేవి గేజెస్ ఇవన్నీ. ఓకే. సో ఎక్కడికక్కడ ఉండేవి ప్రీమియం కార్స్లో మేజర్గా. ఓకే. బట్ నవ్వు ఏంటి అన్నీ డిస్ప్లే కదా, ఒక డిస్ప్లే ఉంటుంది, దాని మీద మనకి ఇండికేషన్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే సెన్సార్ ద్వారా మనకి అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లం వచ్చినా. ఓకే. అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో కాన్సెప్ట్ మాత్రం వినండి అంతే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కార్ డ్రైవర్కి మనకి వాహనం మరియు ఇంజిన్ పరిస్థితి గురించి సమాచారాన్ని అందించడానికి డాష్ బోర్డుపై అనేక పరికరాలు మరియు సూచికలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనకి ట్రెండ్లో భాగంగా అదే న్యూ జనరేషన్ ట్రెండ్లో భాగంగా డయల్ సంఖ్యను తగ్గించబడి మరియు చాలా వరకు హెచ్చరికలు అనేవి ఫంక్షన్ల కోసం మనకి గేజులకు బదులుగా ఇండికేటర్ లైట్స్. ఓకే. సో డిస్ప్లే ఎలా ఉంటే దాంట్లో ఇండికేటర్ లైట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చూసారా, చిన్న చిన్న ఇండికేటర్ లైట్స్. ఇంజిన్ ఫెయిల్ అయితే దానికి రిలేటెడ్గా లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అది మేజర్గా మీరు గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మనం స్పీడోమీటర్ గురించి చూద్దాం. సో ఈ స్పీడోమీటర్ అంటే ఏంటి? చాలా స్పీడోమీటర్లు మనకి మెకానికల్ రకానికి చెందినవి. ఇవి నమ్మదగినవిగా మరియు సమర్థవంతమైనగా నిరూపించబడ్డాయి అనమాట. అయితే కొన్ని కార్లు ఎలక్ట్రానిక్ మోడల్స్ కూడా ఉపయోగిస్తున్నారు. గేర్ బాక్స్ ద్వారా నడపబడే ఒక ఫ్లెక్సిబుల్ డ్రైవ్ కేబుల్ ఉంటుంది. ఇందులో మనకి అవుటర్ షీత్ మరియు తిరిగే వైర్ కోర్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. సో డాష్ బోర్డ్ చివరిలో ఈ కోర్ స్పీడోమీటర్కు అనుసంధానించబడి ఉంటుందన్నమాట. మరియు కారు వేగానికి ప్రపోర్షనల్గా మనకి ఒక వృత్తాకార అయస్కాంతాన్ని తిప్పుతూ ఉంటుందన్నమాట. సో ఈ అయస్కాంతం స్పీడోమీటర్ పాయింట్కు అనుసంధానించబడి అల్యూమినియం డిస్క్పై ఒత్తిడిని కలిగిస్తుంది అనమాట. ఈ పాయింటర్ 0 స్థానం నుండి తేలిగ్గా స్ప్రింగ్తో బిగించబడి ఉంటుందన్నమాట. ఓకే. సో అయస్కాంతం ఎంత వేగంగా తిరిగితే దాని ఒత్తిడి అంత బలంగా ఉంటుంది. సో దాన్ని బట్టి సూది అంటే డైల్ ఉంటుంది కదా, సో డైల్ చుట్టూ అంత ఎక్కువగా కదులుతుంది అనమాట. సో స్పీడోమీటర్ వైఫల్యం ద్వారా
వైఫల్యం దాదాపు ఎల్లప్పుడూ విరిగిన డ్రైవ్ కేబుల్ వల్లనే జరుగుతుంది. ఓకే. సో పరికరం స్వయంగా చాలా అరుదుగా సమస్యలు అనేది కలిగిస్తుంది అనమాట. ఓకే. సో సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ స్పీడోమీటర్ అనేది ఖచ్చితంగా ఉండదని గుర్తుంచుకోండి. ఓకే. సో ఎందుకంటే టైర్లు అరిగిపోవడం వల్ల ఇది 5% వరకు వేగంగా చూపించవచ్చు. మరియు స్పీడోమీటర్ మెకానిజం పూర్తిగా ఖచ్చితంగా ఉండే అవకాశం అనేది చాలా తక్కువ. ఓకే. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆడోమీటర్. ఈ ఆడోమీటర్ ఏంటి? దీన్ని కొన్నిసార్లు మైలోమీటర్ అని కూడా పిలుస్తారు అన్నమాట. అది గుర్తుంచుకోవాలి. మైలోమీటర్. ఓకే. సో అంటే ఇది ఎన్ని కిలోమీటర్లు లేదా ఎన్ని మైల్స్ తిరిగిందనేది రిప్రజెంట్ చేయడానికి మన బైక్స్లో కూడా చాలా వరకు చూసే ఉంటారు కదా, ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే ఇలా ఉంటుంది అక్కడ, రైట్? అదే ఇది. ఓకే. సో ఇది కారు తయారైనప్పటి నుంచి కారు ప్రయాణించిన మొత్తం దూరాన్ని నమోదు చేస్తుంది అనమాట. ఇది ఎల్లప్పుడూ స్పీడోమీటర్ ఉన్న హౌసింగ్లోనే నిర్మించబడి ఉంటుంది. ఎందుకంటే ఇది అదే కేబుల్ ద్వారా నడపబడుతుంది అనమాట. దీనికోసం ఒక సాధారణ గేర్ డ్రివెన్ కౌంటర్ అనేది ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ ఆడోమీటర్కు 0కి రీసెట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే చాలా వరకు అనుకోవచ్చు, బట్ ఇన్ జనరల్గా అవ్వదని. ఓకే. సో క్యాలిబ్రేషన్స్ అనేవి ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయి కనుక చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి, బట్ అంత కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అది అంత ఈజీ కాదు. ఓకే. సో రీడింగ్స్ తక్కువ ఇచ్చి రీసేల్ వాల్యూ పెంచుకోవచ్చు కదా అనుకోవచ్చు, బట్ దానికి రిలేటెడ్గానే మనకి కాస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో కొన్ని కార్లు ఏంటంటే ప్రధాన పరికరానికి అదనంగా ట్రిప్ రికార్డింగ్ ఓడోమీటర్ అమర్చబడి ఉంటుందన్నమాట. దీనికి రీసెట్ పరికరం ఉంటుంది. ట్రిప్ రికార్డింగ్ మీటర్ను ప్రయాణంలో ఏ పాయింట్ వద్ద అయినా మనం రీసెట్ చేయొచ్చు. దీనివల్ల ఏదైనా నిర్దిష్ట ప్రయాణం లేదా ప్రయాణంలోని భాగంలో ప్రయాణించిన దూరాన్ని రికార్డ్ చేయడం అనేది సాధ్యమవుతుందన్నమాట. ఓకే. సో ఇది సాంప్రదాయంగా పూర్తిగా మెకానికల్ డివైస్ అనమాట. ఓకే. సో కానీ చాలా ఆధునిక వాహనాల్లో ఇది ఇప్పుడు ఎలక్ట్రానిక్గా ఉంటుందన్నమాట. సో చాలా ట్రిప్ మీటర్లు గరిష్టంగా 999.9 వాల్యూని చూపుతాయి మనకి. ఓకే. సో ఇన్ జనరల్గా మనకి బైక్స్లో అయితే మనకి ఇంజిన్ ఆయిల్ని చేంజ్ చేసినప్పుడు మనం ట్రిప్ మీటర్ని ప్రెస్ చేస్తాం. ఒక చిన్న బటన్ ఉంటుంది కదా, సో బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ట్రిప్ వాల్యూ అనేది చూపిస్తుంది. 1 or 2 ఉంటాయి. ఓకే. సో దాన్ని బట్టి మనం ఇన్ని కిలోమీటర్స్ దాటాక ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలనే మైండ్ సెట్లో మనం ఉంటాం అనమాట. ఓకే. సో అది అలాగే వాహనం యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకే. సో ప్రతి ట్యాంక్ యంత్రంపై ప్రయాణించిన దూరాన్ని రికార్డ్ చేయడానికి ట్రిప్ మీటర్ అనేది ఉపయోగించవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ ఫ్యూయల్ గేజ్. ఫ్యూయల్ గేజెస్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్, అంటే ఫ్యూయల్ గేజ్లు విద్యుత్ ద్వారా పనిచేస్తాయి అనమాట. ఇది నీటి ట్యాంకులో ఉపయోగించే బాల్కక్ ఫ్లోట్ను పోలిన ఒక ఫ్యూయల్ ట్యాంక్ లోపల అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఫ్లోట్ యొక్క స్థానాన్ని బట్టి విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే వేరియబుల్ రెసిస్టర్ను ఫ్లోట్ ఆర్మ్ ఆపరేటర్ చేస్తుంది అనమాట. ఓకే. ఒక వైర్ దీన్ని డాష్ బోర్డ్ ఇండికేటర్కి కలుపుతుంది అనమాట. ఇది విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం. సాధారణంగా ఉపయోగించే మీటర్ స్పందించడానికి ఎక్కువ సమయం పడుతుంది. సో దీనివల్ల ఇది ఫ్లోట్ యొక్క సగటు స్థానాన్ని రికార్డ్ చేసి ఇంధన స్థానాన్ని స్థిరంగా చూపిస్తుంది అనమాట. ఓకే. సో చాలా వరకు ఇది ప్రాబ్లమాటిక్గానే ఉంటాయి, ఎందుకంటే అంత యాక్యురేట్గా మన చాలా వరకు బైక్స్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. ఫ్యూయల్ మనం ఫుల్ ట్యాంక్ చేసినా కొన్నిసార్లు అంత రీడింగ్ ఫుల్ చూపించదు, రైట్? సో డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని కిలోమీటర్స్ తిరిగాక వైబ్రేషన్స్ వల్ల అది ప్రాపర్గా సెట్ అయ్యి అప్పుడు మనకి కొంత యాక్యురేట్ వాల్యూ చూపించే ఛాన్సెస్ ఉంటుంది, రైట్? నెక్స్ట్ టెంపరేచర్ గేజ్. సో కూలింగ్ సిస్టంలో ఏదైనా లోపం ఉంటే వాటర్ కూల్డ్ ఇంజిన్స్ ఉష్ణోగ్రత ప్రమాద స్థాయికి చేరుకుంటుంది అనమాట. అందుకే తరచూ టెంపరేచర్ గేజ్ అమర్చుతారు కొన్నిసార్లు. ఓకే. సాధారణంగా కూలింగ్ వాటర్ ఉష్ణోగ్రత సిలిండర్ హెడ్ నుంచి వచ్చే రిటర్న్ ఫ్లోలోని అత్యంత వేడి ప్రదేశంలో కొలుస్తారు అన్నమాట. ఓకే. సో అధిక ఉష్ణోగ్రత అనేది మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలన్నమాట. ఇదొక హెచ్చరికలా ఉంటుంది. ఓకే. సో అన్ని కార్లు ఈ గేజ్లు ఉండకపోవచ్చు. కొన్ని కార్లో ఉష్ణోగ్రత మరీ ఎక్కువైతే వెలిగే వార్నింగ్ లైట్స్ అనేవి మాత్రం ఉంటాయి. ఓకే. సో అది మరి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆయిల్ ప్రెజర్ గేజ్ అనమాట. సో ఆయిల్ ప్రెజర్ గేజ్ అంటే దాదాపు అన్ని కార్లో ఆయిల్ ప్రెజర్ వార్నింగ్ లైట్ అనేది ఉంటుంది. ప్రెజర్ చాలా వరకు పడిపోయినప్పుడు ఇది వెలుగుతుంది అనమాట. స్పోర్ట్స్ కార్లు లేదా ఖరీదైన మోడల్లో తరచుగా మనం
ప్రెజర్ గేజ్ కూడా అమర్చబడి ఉంటుందన్నమాట. ఈ వార్నింగ్ లైట్ మెయిన్ ఆయిల్ గ్యాలరీకి అనుసంధానించబడి ప్రెజర్ సెన్సిటివ్ స్విచ్ ద్వారా పనిచేస్తుందన్నమాట. ఈ స్విచ్ ఆయిల్ ప్రెజర్ ద్వారా తెరిచి ఉంచబడుతుంది. కానీ ప్రెజర్ కనిష్ట విలువ కంటే పడిపోతే స్విచ్ మూసివేయబడి ఆయిల్ లైట్ వెలుగుతుందన్నమాట. అలాగే ఒకవేళ ఆయిల్ గేజ్ అమర్చబడి ఉంటే అది లూబ్రికేటింగ్ సిస్టంలోని ఆయిల్ ప్రెజర్ను కొనసాగిస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఆయిల్ ఇండికేటర్ చూపిస్తుంది. ఇది ఆయిల్ ఇండికేటర్ అనమాట. మనకు కూడా వెహికల్స్లో బైక్స్లో చూస్తే తగ్గిపోయినప్పుడు ఆయిల్ అనేది తగ్గిపోయినప్పుడు మనకి అదే ఫ్యూల్ తగ్గినప్పుడు ఆ ఇండికేషన్ అనేది చూపిస్తుంది కదా. ఓకే. నెక్స్ట్ జనరేటర్ లైట్స్. ఓకే. సో బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్ ఎప్పుడు విఫలం అవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని జనరేటర్ లైట్ లేదా ఇగ్నిషన్ వార్నింగ్ లైట్తో సూచిస్తాం అనమాట. ఇక్కడ చూసారా ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. అలా బ్లింక్ అవుతుంది. ఓకే. సో ఒకవేళ జనరేటర్ బ్యాటరీకి పవర్ని అందిస్తుంటే ఈ లైట్ అనేది వెలగదు. ఓకే. సో బ్యాటరీ నుండి పవర్ బయటకు వెళ్తుంటే అంటే ఇగ్నిషన్ స్విచ్లో ఆన్లో ఉంటే లైట్ అనేది వెలుగుతుంది అనమాట. కాబట్టి బ్యాటరీ ఛార్జ్ అవ్వడం లేదని ఇది ఒక హెచ్చరిక. ఓకే. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది అకస్మాత్తుగా వెళ్తే ఫ్యాన్ బెల్ట్ తెగిపోవడం దీనికి అత్యంత సాధారణమైన కారణం అనమాట. ఓకే. సో అది మేజర్గా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ అమ్మీటర్. అమ్మీటర్ అంటే ఏంటి? అమ్మీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ కొలవడానికి రూపొందించబడిన ఒక మీటర్. దీన్ని కొన్నిసార్లు వాహనాల్లో అమర్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ మీటర్ బ్యాటరీలోకి వెళ్ళే లేదా బ్యాటరీ నుండి బయటకు వచ్చే విద్యుత్ ప్రవాహ రేటును చూపుతుంది అనమాట. ఇందులో మధ్యలో 0 స్థానం కలిగి పాయింటర్ అనేది ఉంటుందన్నమాట. ఇది ప్లస్ లేదా మైనస్ వైపు అంటే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంటే ప్లస్ మరియు డిశ్చార్జ్ అవుతుంటే మైనస్ గుర్తులను చూపుతుంది అనమాట. హార్న్ మరియు స్టార్టర్ మోటార్లు చాలా ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి కాబట్టి వాటిని ఈ మీటర్ ద్వారా అనుసంధానించరు అనమాట. ఓకే. సో దాన్ని సపరేట్గా ఉంచుతారు హార్న్ అండ్ స్టార్టర్ మోటార్లకి. ఓకే. సో అలాగే అదర్ చూద్దాం. సో అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? ఫస్ట్ వన్ మనకి వాహనాలు వివిధ రకాల యాడ్ ఆన్ పరికరాలు అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఓకే. సో వాటిలో అత్యంత సాధారణమైనవి ఏంటి? వ్యాక్యూమ్ గేజ్. ఓకే. సో వ్యాక్యూమ్ గేజ్ ఇది కార్బొరేటర్ ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్ సక్షన్ పరిమాణాన్ని కొలుస్తుంది అనమాట. ఈ గేజ్ను జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా అనుభవజ్ఞుడైన డ్రైవర్ గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని పొందవచ్చు అనమాట. అంటే ఫ్యూయల్ ఆప్టిమైజ్డ్ ఫ్యూయల్ ఎకానమీ అనేది అచీవ్ చేయొచ్చు మనం. ఓకే. నెక్స్ట్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ అంటే ఇది ఈ పరికరం బ్యాటరీ టెర్మినల్ వద్ద ఉన్న వోల్టేజ్ని కొలుస్తుంది అనమాట. 12 వోల్ట్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు దాని నామమాత్రపు విలువ కంటే తక్కువ చూపుతుంది అనమాట. మరియు ఛార్జ్ అవుతున్నప్పుడు 13 వోల్ట్ కంటే ఎక్కువ రీడింగ్ అనేది ఇవ్వాలి. అది మేజర్ థింగ్. ఓకే. సో ఈ మీటర్ ఛార్జింగ్ సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని మరియు బ్యాటరీ పరిస్థితిని తెలుసుకోవడానికి ఒక మార్గదర్శిగా మనం పనిచేస్తుంది అనమాట. ఓకే. మార్గదర్శిగా అనుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఆయిల్ లెవెల్ గేజ్. అంటే ఇది చాలా ఉపయోగకరమైనది కానీ దీన్ని డిజైన్ చేయడం మరియు అమర్చడం సాంకేతికంగా కష్టం అనమాట. ఇది సంస్థలో ఉన్న ఆయిల్ పరిమాణాన్ని చూపుతుంది అనమాట. ఇది సాధారణంగా ఖరీదైన కార్లో మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ క్లాక్. ఈ రోజుల్లో కార్ క్లాక్లు చాలా నమ్మదగినవి మరియు ఖచ్చితమైనవి అన్నమాట. సాధారణంగా ఇవి సాధారణ క్లాక్ వర్క్ మెకానిజం కలిగి ఉంటాయి. ఇవి బ్యాటరీ నుండి వచ్చే విద్యుత్ శక్తితో ప్రతి కొన్ని నిమిషాలకు వైండ్ చేయబడుతుంది అనమాట. సో వినియోగించబడే విద్యుత్ శక్తి చాలా తక్కువ మరియు ఇది క్లాక్ వర్క్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి బ్యాటరీ పరిస్థితిలో సమయపాలన ప్రభావితం అనేది కాదనమాట. ఓకే. సో ఎలక్ట్రానిక్ కార్లు క్లాక్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి తరచుగా డిజిటల్ డిస్ప్లేలో ఉంటాయి అన్నమాట మరియు చాలా ఖచ్చితమైనవి మరియు నమ్మదగినవి. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వెహికల్ లైటనింగ్. ఓకే. సో సాధారణంగా ఒక వాహనం అనేది వివిధ రకాల లైట్లతో అమర్చబడి ఉంటుందన్నమాట. అందులో మేజర్గా మనం చూడాల్సిన ఏంటి? సైడ్ లైట్స్, డిప్డ్ హెడ్ లైట్స్, మెయిన్ బీమ్ హెడ్ లైట్స్, ఫాగ్ లైట్స్, పార్కింగ్ లైట్స్, హజార్డ్ లైట్స్, బ్రేక్ లైట్స్, ఇండికేటర్ లైట్స్ అన్నమాట. హెడ్ ల్యాంప్స్కి ఏంటి? వాహనం ముందు భాగంలో ఉండే లైట్లు అనమాట ఇవి హెడ్ ల్యాంప్స్ అంటే. ఓకే. సో అలాగే డ్రైవర్ రికార్డర్ ఉంటుంది. ఓకే. సో వాహనం ప్రయాణాన్ని రికార్డ్ చేసే పరికరం అనమాట ఇది. ఓకే. సో ఇది ఉండొచ్చు మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సైడ్ టర్న్ ల్యాంప్స్ ఇవన్నమాట. ఓకే. సైడ్ టర్న్ ల్యాంప్స్ అంటే వాహనం మనం పక్క భాగంలో ఉండే టర్న్ ఇండికేటర్ అనమాట ఇది. ఓకే. టర్నింగ్ చేసేటప్పుడు ఇండికేషన్ అనేది ఇస్తాం కదా అది.
ఓకే. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఇవి కింద ఉంటాయి అన్నమాట. ఫాగ్ ల్యాంప్స్ అనేవి. దీని ద్వారా మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకి స్మాగ్ అంటే పొగమంచులో మెరుగైన క్లారిటీతో మనకి విజువల్‌గా మనకి సహాయం చేస్తుందనమాట. ఓకే. సో, కనబడదు కదా! ఫాగ్ ల్యాంప్స్ ఉంటే అది ఈజీగా ఉంటుంది. పొగమంచులో మనకి దూరంగా ఉండేవి ఒక సర్టెన్ డిస్టెన్స్ తర్వాత కనబడదు అసలు ఏముంది అనేది. అలాంటప్పుడు ఈ ఫాగ్ ల్యాంప్స్‌ని యూజ్ చేస్తాం అనమాట. సో దట్ మనకి డ్రైవింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అనమాట. వాహనం వెనుక భాగంలో ఉండే బ్రేక్ లైట్ ఇది. హై మౌంట్ స్టాప్ లైట్ అంటే పైన వెలుగుతుంది కదా! అదనమాట. బ్రేక్ లైట్ అంటాం దాన్ని. ఓకే. నెక్స్ట్ రియర్ కాంబినేషన్ ల్యాంప్. వెనుక వైపు ఉండే వివిధ లైట్ల కలయిక అన్నమాట. ఓకే. సో, ఇలా ఉంటాయి. ఓకే. సో, ఇవి కూడా. నెక్స్ట్ రియర్ ఫాగ్ ల్యాంప్స్. ఇవేంటి పొగమంచు సమయంలో వెనకాల నుంచి వచ్చే వాహనాలు కనిపించేలా ఇవి ఉంటాయి. రియర్ ఫాగ్ ల్యాంప్స్ అన్నమాట ఇవి. ఓకే. సో, మేజర్‌గా ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే. సో, అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానివల్ల యూజెస్ అడుగుతాడు మేజర్‌గా. ఓకే. నెక్స్ట్ ఎమర్జెన్సీ వెహికల్ లైట్నింగ్స్. సో, వాహనాల లైటింగ్ వ్యవస్థ గురించి ఇక్కడ మనం చూద్దాం. అందులో ఎమర్జెన్సీ వెహికల్ లైటింగ్. ఇది డ్రైవర్ తన ప్రయాణం యొక్క అత్యవసర పరిస్థితిని ఇతర రోడ్డు వినియోగదారులకు తెలియజేయడానికి, నిలిపి ఉంచినప్పుడు ప్రమాదం గురించి అదనపు హెచ్చరిక అందించడానికి లేదా లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఉంటారు కదా! పోలీసు వాహనాల విషయంలో మరొక డ్రైవర్‌ను ఆపమని సూచించడానికి వాహనానికి అమర్చబడిన విజువల్ వార్నింగ్ లైట్స్ అన్నమాట. ఓకే. లైక్ ఇవేంటి అంటే రాత్రి సమయంలో డ్రైవర్ సురక్షితంగా మరియు వేగంగా వాహనాన్ని నడపడానికి వాహనం యొక్క ఎక్స్టర్నల్ లైట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎక్స్టీరియర్ లైట్స్. ఓకే. సో, ఎదురుగా వచ్చే ఇతర వాహనాల డ్రైవర్లకు కాంతి వల్ల ఇబ్బంది కలగకుండా అంటే గ్లేర్ అవ్వకుండా ఉండేలా ఏర్పాట్లు కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో, సైడ్ లైట్లు అనేవి తక్కువ తీవ్రత కలిగిన పార్కింగ్ ల్యాంప్స్ అన్నమాట. అలాగే వెనక నుండి వచ్చే వాహనాల డ్రైవర్లకు కారు కనిపించేలా చేయడానికి కారు వెనక భాగాన్ని వెలిగించడానికి టైల్ లైట్స్ అనేవి ఉద్దేశించబడతాయి. అలాగే నంబర్ ప్లేట్ కోసం సాధారణంగా ప్రత్యేకమైన లైట్ అనేది ఉంటుంది. అంటే నెంబర్ అనేది డిస్ప్లే నైట్ టైం కనబడదు కదా! ఓకే. సో, అలాంటప్పుడు నంబర్ ప్లేట్ దగ్గర కూడా ఒక లైట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే స్టాప్ లైట్లు వెనక భాగంలో ఉంటాయన్నమాట. మరియు బ్రేక్ వేసినప్పుడు మెరుస్తాయి అవి. ఓకే. కొన్నిసార్లు వెనక భాగంలో రివర్స్ లైట్లు కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో, వాహనం ఏ దిశలో తిరగబోతుందో సూచించడానికి ట్రాఫిక్ కట్టర్ లేదా ఫ్లాష్ లైట్లు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు చూద్దురు గానీ ఓకే. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్. ఓకే. సో, టైల్ లైట్, బ్రేకింగ్ లైట్స్ ఇలా డిఫరెంట్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఎమర్జెన్సీ లైట్నింగ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి వెహికల్ లైటింగ్ సిస్టమ్ చూస్తే హెడ్ లైట్స్ ఇవేంటి మనకి ఇవి ముందు వైపు ఉండే లైట్లు అనమాట. ఎదురుగా వచ్చే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వీటిని లో బీమ్ మోడ్‌లోనే ఉంచుతారు మనం. ఓకే. సో, ఒకవేళ ఎవరైనా సడన్‌గా వచ్చేస్తున్నారంటే మనకి ఇండికేట్ చేయడానికి హై బీమ్‌ని యూజ్ చేస్తాం. జనరల్‌గా బైక్స్‌లో కూడా ఉంటది కదా! హై బీమ్, లో బీమ్. ఓకే. సో, నెక్స్ట్ ఎమర్జెన్సీ లైట్నింగ్స్. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాల్లో రోడ్డు వినియోగదారులకు అప్రమత్తం చేయడానికి హెచ్చరిక లైట్స్ అనేవి ఉపయోగపడతాయన్నమాట. నెక్స్ట్ సైడ్ పార్కింగ్ లైట్స్. వాహనాన్ని పార్క్ చేసినప్పుడు సూచించడానికి ఉపయోగించే చిన్న లైట్స్ అన్నమాట. టైల్ లైట్స్. వాహనం వెనుక భాగంలో ఉండే లైట్స్ అవి. నెక్స్ట్ బ్రేక్ లైట్స్. డ్రైవర్ బ్రేకులు వేసినప్పుడు వెనుక వాహనాలకు తెలియజేయడానికి ఇవి వెలుగుతాయి అన్నమాట. బ్రేక్ వేశారన్నట్టు. ఓకే. నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్. వాహనం మలుపు తిరుగుతుంది అని సూచించడానికి ఉపయోగించే ఫ్లాషింగ్ లైట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ రివర్స్ లైట్స్. వాహనాన్ని రివర్స్ చేసేటప్పుడు వెనుక వెలుతురు కోసం ఉపయోగించే లైట్స్ అన్నమాట. అలాగే నెంబర్ ప్లేట్ లైట్. నెంబర్ ప్లేట్ అనేది స్పష్టంగా కనిపించడానికి ఉపయోగించే లైట్స్. ఇక్కడ చాలా క్లియర్‌గా మనం డిస్కస్ చేసాం. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్యాస్ టర్బైన్. గ్యాస్ టర్బైన్ అనేది ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఓకే. సో, ఇదేంటంటే కంప్రెస్డ్ ఎయిర్ మరియు ఫ్యూయల్ యొక్క కంబషన్ ద్వారా వచ్చే హై ప్రెషర్ ద్వారా నడుస్తుందన్నమాట. దీనికి 3 ప్రధానంగా భాగాలు ఉంటాయి. అందులో ఫస్ట్ కంప్రెసర్, కంబషన్ ఏరియా, టర్బైన్ అన్నమాట. ఓకే. సో, కంప్రెసర్ లోపల ఏంటంటే ఇది లోపలికి వచ్చే గాలిని హై ప్రెషర్‌తో కంప్రెస్ చేస్తుంది. కంబషన్ ఏరియాలో ఇది ఇంధనాన్ని కాల్చి అధిక పీడనం అంటే హై ప్రెషర్ మరియు అధిక వేగంతో కలిగిన గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుందన్నమాట. నెక్స్ట్ టర్బైన్. ఇదేంటి కంబషన్ ఛాంబర్ నుండి వచ్చే హై ప్రెషర్ మరియు హై వెలాసిటీ కలిగిన గ్యాస్ నుండి శక్తిని గ్రహిస్తుందన్నమాట.
ఓకే. సో గ్యాస్ టర్బైన్ యొక్క ప్రాథమిక పనితీరు స్టీమ్ పవర్ ప్లాంట్ మాదిరిగానే ఉంటుంది. అయితే నీటికి బదులుగా ఇక్కడ గాలిని ఉపయోగిస్తారు అంతే డిఫరెన్స్. ఓకే. సో కొన్ని మేజర్ పాయింట్స్ చూస్తే తాజా వాతావరణ గాలి ఒక కంప్రెసర్ గుండా ప్రవహిస్తుందన్నమాట. ఇది దాన్ని అధిక పీడనానికి తీసుకొస్తుంది. దీనిలోకి ఇంధనాన్ని కలిపి మండిస్తారనమాట. ఈ కంబషన్ అనేది అధిక ప్రెషర్ ఉన్న ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఓకే. సరే, అంటే అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనం కలిగిన గ్యాస్ టర్బైన్లోకి ప్రవేశిస్తుంది అనమాట గ్యాస్ అనేది. అక్కడ అది వ్యాకోచించి షాఫ్ట్ను తిప్పుతుంది. విమానాలు, రైళ్లు, ఓడలు, ఎలక్ట్రిక్ జనరేటర్లు మొదలైన వాటిని నడపడానికి గ్యాస్ టర్బైన్లు ఉపయోగిస్తారు అనమాట. ఓకే. సో అలాగే గ్యాస్ టర్బైన్లు అనేవి చాలా సమర్థవంతమైనవి. వీటిని నిమిషాల వ్యవధిలోనే ఆన్ అండ్ ఆఫ్ అనేది చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే. ఒక పెద్ద సింగిల్ సైకిల్ గ్యాస్ టర్బైన్ సాధారణంగా 100 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 35 to 40% థర్మల్ ఎఫిషియన్సీని కలిగి ఉంటుంది అనమాట. ఇది మేజర్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకే. సో ఇది గ్యాస్ టర్బైన్. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు హౌ ఇట్ లుక్ అని. ఓకే, గాట్ ఇట్. సో పిస్టన్ ఇంజిన్ మరియు టర్బైన్ ఇంజిన్ మధ్య ఇక్కడ డిఫరెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కార్లో ఉండే పిస్టన్ ఇంజిన్ వంటి వాటిలో ఇంటేక్, అలాగే కంప్రెషన్, కంబషన్ మరియు ఎగ్జాస్ట్ వంటి దశలు పిస్టన్ పైకి కిందకి కదులుతున్నప్పుడు ఒకే చోట వేరువేరు సమయాలు జరుగుతాయి అన్నమాట. అయితే టర్బైన్ ఇంజిన్లో ఈ 4 దశలు ఒకే సమయంలో వేరువేరు ప్రదేశాల్లో జరుగుతాయి. ఓకే. సో ఇక్కడ ఎయిర్ ఇంటేక్ ఉంది కదా. సో ఇదేంటి అంటే ఎయిర్ ఇంటేక్ అన్నప్పుడు మనకి గాలి అనేది లోపలికి వచ్చే ప్రదేశం అనమాట. నెక్స్ట్ కంప్రెసర్ అంటే గాలిని కంప్రెస్ చేసే భాగం. ఓకే. సో ఇది ఆ తర్వాత కంబషన్ ఛాంబర్. ఓకే. సో అక్కడ ఫ్యూయల్ అనేది కంబషన్ మండుతుంది అనమాట. నెక్స్ట్ టర్బైన్, ఆ తర్వాత ఎగ్జాస్ట్. ఓకే. సో ఎగ్జాస్ట్ అంటే ఎగ్జాస్ట్ ఆయిల్ను బయటకు వెళ్ళే ప్రదేశం అనమాట అది. సో యానిమేషన్ ద్వారా మీకు చాలా క్లియర్గా విజువలైజ్ చేయొచ్చు మీరు. ఓకే. సో ఎయిర్ అనేది ఇంటేక్ అవుతుంది, తర్వాత మనకి కంబషన్ జరుగుతుంది, తర్వాత ఎగ్జాస్ట్ అవుతుంది. ఓకే. సో దట్స్ అబౌట్ ద గ్యాస్ టర్బైన్స్. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద టుడే క్లాస్. ఓకే. సో ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఓకే. సో యూ కెన్ కనెక్ట్ మీ దేర్, యూ కెన్ రీచ్ మీ దేర్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీ బెటర్ క్లారిఫికేషన్ కావాలన్నా ఈ గ్రూప్లో మీరు మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మన ఛానల్ అనమాట. ఎనీ అప్డేట్స్ ఏవి ఉన్నా, పీడిఎఫ్స్ ఇవన్నీ ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాం మనం. ఓకే. సో థ్యాంక్ యూ.